of leather astabor shiriyazana. Thank you, Lord. Mighty God, Almighty God. Hallelujah. Risabara shikendara shiriyazana. Lodora darabara shiriyazana. Jesus. Parishudra. Parishudra Deva. Yesu Christu Prabhu. Oh, Rekabara Shiriyazana. Srusti Kantara Devudu. Rithalastabara Shiriyazana. Parishudra Sarvonatamana Goppa Devudu. Hallelujah. Devadi Devudu. Rajadi Raju. Prabhula Prabhu. Oh, Rekamara Chaka. Madeva Mike Vandanal. Redala Hastabara Shikindala Sarosh. Alladara Shiriyazana. Hallelujah. Parishudra. Redala Sabara Shiriya. Redala Sabara Shikin. Lord God Almighty. Redala Sabara Shiriyazana. Thank you, Lord. Hallelujah. We praise you, Lord. We magnify your name, Lord, the name above all names, the name Jesus. We lift up that name, Lord. We profess that name, the name Jesus, all powerful name. The mighty name which shook the world in the past and which is shaking the world at present and will shake in future. The name Jesus' name. Raise the bar of Shiriyazana, your mighty name. Hallelujah. We praise you, Lord. Heavenly Father. Raise the last Dakota Shiriyazana. Hallelujah. 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 నముపై ఆసీనుడవైన నా దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 స్తోత్రం స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం ఓ స్తోత్రం ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం ప్రాచీన దేవా నిత్యుడగవు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం దేవా నిత్యుడగవు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
సంపూర్ణ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, కృపా సత్య సంపూర్ణ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా జ్వాలలు వంటి కన్నులు గలవాడవు, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. విమోచకుడా స్వస్థపరిచిన దేవుడా, స్తోత్రం ప్రభా. వాక్యాలు వెళ్తున్నాం, మీరు మాట్లాడమని యేసుక్రీస్తున్నాం ప్రస్తుతం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంఘం కట్టబడుతున్నది మీ అందరి ప్రార్థన, మీ అందరి చేతుల ద్వారా కట్టబడుతున్నది. హల్లెలూయా. పైన ఫస్ట్ రూఫ్ అయింది, సెకండ్ రూఫ్, థర్డ్ రూఫ్ కూడా మంచిగా మెటీరియల్తో జరగాల, మంచి కట్టడం జరగాల. కట్టేవారు వర్షంలో కూడా కడుతున్నారు, వర్షం పడుతూనే ఉంది, మళ్ళీ సీకులు కడుతూనే ఉన్నారు పాపం. హల్లెలూయా. మంచి పనులను దేవుడు ఇచ్చిండు మనకు. హల్లెలూయా. మరి
అంత చక్కగా దేవుని ప్లాన్ ప్రకారం కట్టాలా, కట్టువారినందరినీ దేవుడు ఆశీర్వదించాలా. ప్రార్థన చేయండి. అందరి గురించి ప్రార్థన. స్తోత్రం రబ్బా. ఈ కట్టడంలో ముఖ్యంగా మీ ప్లాన్ మీరు కట్టిస్తున్నారు దేవా, అందరితో కట్టిస్తున్నారు. మీ మహిమార్థమే కట్టబడుతున్నది. అతని మొదటి సంగమిక మహిమ కంటే అంత్యకాలం సంగమిక మహిమ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. యెరూషలేం సంగమిక మహిమ పాత నిబంధనలో కనబడ్డది. ఈ క్రొత్త నిబంధన సంగమిక మహిమ ప్రేయర్ పవర్లో కనబడుతున్నది. ఇది మీ వాక్యం లేఖనం నెరవేరుతుంది ప్రభువా. సర్వలోకం వచ్చి ఇక్కడ బాగుపడును గాక, రక్షణ పొందును గాక, విడుదల పొందును గాక. కట్టువారిని కట్టించే వారిని అందరినీ ఆశీర్వదించమని ఏస్తున్నాను ప్రస్తుతం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రోజు ప్రార్థన పెట్టండి, దేవుడు కార్యం చేయాలి. మొదటి సైతాన్ నుంచి చివరి సైతాన్, పెద్ద సైతాన్ నుంచి చిన్న సైతాన్ బంధిస్తాం, దేవుడు కార్యం చేయాలి. హల్లెలూయా. ఏకించి ప్రార్థన చేయండి. మొదటి సైతాన్ నుంచి చివరి సైతాన్, పెద్ద సైతాన్ నుంచి చిన్న సైతాన్, అన్ని సైతాన్ శక్తులు, మధ్యాకాశాలు భూమి మీద సైతాన్ శక్తులు, 4 రకాల సైతాన్ శక్తులు, ప్రధానులు, అధిపతులు, భూలోక సంబంధమైన లోకనాథులు, ఆకాశ మండలంలో దురాత్మల సమూహము, ఈయనలు 4 రకాల సైతాన్ శక్తులను యేసునామములో బంధిస్తున్నాం. సైతాన్లారా, దేశాన్ని మనుషులను విడిచి పాతాళ బొమ్మను ఆజ్ఞాపిస్తున్నాను. పాపము చేయించే సైతాన్ శక్తులారా, యేసునామములో పాతాళ బంధిస్తున్నాను. మత్తు పదార్థాలకు అలవాటు చేస్తున్న సైతానా, యేసునామములో పాతాళ బంధిస్తున్నాను. మత్తుకు అలవాటు అయ్యే వాళ్ళందరూ యేసునామములో విడుదల పొందును గాక. హల్లెలూయా. రహస్యబారో షిఖారా షిరియజల్ వారు ఎన్నుకున్న సైతాన్ శక్తులను బంధించేసినాం కాబట్టి త్వరగా ప్రజలు విడుదల పొందుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవా ఈ కార్యం చేయమని యేస్తున్నాను ప్రస్తుతం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. వెంకటయ్య బ్లడ్ క్లాట్ అయింది, సీరియస్. తర్వాత మల్లేపల్లిలో అనిత సిస్టర్ సీరియస్ ఉంది. దేవుడు ముట్టి స్వస్థపరచాలి. ఈ గురించి ప్రార్థన చేయండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి తిమోతి, पहला तिमोथियुस की पुस्तक, పౌలు భక్తుడు రాస్తున్నాడు తిమోతికి. पौलुस भक्त जो है तिमोथियुस को ये पत्र लिखते हैं. హల్లెలూయా. हालेलुया. మొదటి పత్రిక. पहला जो पत्र जो लिखते हैं. హల్లెలూయా. हालेलुया. Paul, an apostle of Jesus Christ, by the commandment of God our Savior and Lord Jesus Christ, which is our hope. Hallelujah. हालेलुया. పౌలు అంటున్నాడు, पहला तिमोथियुस की पुस्तक पहला अध्याय पहले वचन में पौलुस ये कहते हैं, నేను అపోస్తలులను मैं एक प्रेरित हूँ దేవుని ఆజ్ఞ చేత और मैं खुदा की आज्ञा के द्वारा, రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా उद्धार करता प्रभु यीशु के द्वारा నేను అపోస్తలులను అయినా అంటున్నాడు. मैं एक प्रेरित बना हूँ कहते हैं. హల్లెలూయా. हालेलुया. కదండి. మరి 12 అపోస్తలుల్లో देखो जो 12 प्रेरित थे उनमें से యూదా అనే అపోస్తలుడు यहूदा नामक प्रेरित, యేసు ప్రభుని అప్పగించిన వ్యక్తి उसने यीशु मसीह को जो है सैनिकों के हवाले करा था శాపగ్రస్తుడై చనిపోయాడు ఆయన. और श्रापित होकर वो मर गया. అయితే ఆకాశ మండలంలో तो आसमान के मंडल में యేసు ప్రభువు ఇరుపక్షాన 12 సింహాసనాలు ఉంటాయి. यीशु मसीह के सिंहासन के इस और उस और जो है 12 सिंहासन होते हैं. 12 సింహాసనాలు యూదా గోత్ర పెద్దలు, एक और के 12 सिंहासन पर जो है 12 यहूदी गोत्र के जो प्राचीन हैं, ఇంకా 12 సింహాసనాలు 12 అపోస్తలవి. और इस और मौजूद उन 12 सिंहासन पर जो है 12 जो प्रेरित है वे बैठते हैं. అయితే 12 అపోస్తలు ఒకడు చచ్చిపోయాడు, అది క్రీస్తు విరుద్ధంగా చచ్చిపోయాడు. उन 12 चेलों प्रेरितों में से एक जो मसीह का विरोधी होकर जो है वो श्रापित होकर वो मर गया. అయితే 11 అపోస్తలు మిలిగారు. अब सिर्फ जो 11 प्रेरित ही थे. కానీ ఆకాశంలో ఎన్ని సింహాసనాలు ఉన్నాయి అపోస్తలకు? लेकिन आसमान और स्वर्ग के राज्य में प्रेरितों के लिए कितने सिंहासन हैं? 12 సింహాసనాలు ఉన్నాయి. 12 सिंहासन हैं. అయితే ఒక సింహాసనం మన ఖాళీగా ఉంది కదా. फिर एक सिंहासन खाली है ना. కానీ ఈ అపోస్తలు 11 అపోస్తలు ఏం చేశారంటే तो इन 11 जो प्रेरितों ने क्या किया? చిట్టీలు వేసి चिट्ठी डालकर ఒక అపోస్తలుని ఎన్నుకున్నారు. एक प्रेरित को उन्होंने चुना है. ఆయన పేరు మత్తి. उसका नाम मत्तया. మత్తియా. కానీ ఆ మత్తి అనే వ్యక్తిని వీళ్ళు ఎన్నుకున్నారు, కానీ ఎక్కడ కూడా ఆయన సేవ చేసినట్టు రికార్డులో లేదు. इन 11 जो है प्रेरितों ने मत्तया को तो चुना है, लेकिन इतिहास में उसके बारे में कहीं पर भी ये नहीं लिखा है कि उसने सेवा किया है कहकर. అంటే వీళ్ళు ఎట్లా ఎన్నుకున్నారు? माने जो कैसे चुने हैं उसे చిట్టీలు వేసి ఎన్నుకున్నారు. चिट्ठियां डालकर उसमें से उसको चुना है. పేర్లు రాసి వేసారు, చిట్టెత్తే మత్తి అని వచ్చింది.
माने कागज पर उसका नाम लिखकर जो है मोड़ कर रखा गया और उसमें से एक जो कागज उठाकर उसका नाम पढ़ा కాబట్టి गया। చిట్టీలు వేసే పద్ధతి, చిట్టీలు వేసి అవునా కాదని తెలుసుకునే పద్ధతి పాత నిబంధన పద్ధతి అది. ये कागज की चिट्ठियां बनाकर वो हाँ है या ना है कहकर जानना, ये तरीका पुराने नियम का तरीका है, కానీ వీళ్ళు ఎన్నుకునేది క్రొత్త నిబంధనలో. लेकिन ये चुन रहे हैं नए नियम में है। కాబట్టి పాత నిబంధన పద్ధతి నడవదు, पुराने नियम का तरीका इसमें काम नहीं ఆ आएगा। చిట్టీల పద్ధతి నడవదు. वो चिट्ठियों को जो चुन के वैसे चुनना वैसा ఇప్పుడు కూడా काम చాలా नहीं మంది आएगा। చిట్టీలు వేస్తా ఉంటారు యేసు పేరు మీద. अभी भी बहुत से लोग यीशु के नाम पर जो चिट्ठी डालकर అంటే चुनते చిట్టీలు అంటే हैं, ప్రేయర్ రిక్వెస్ట్ చిట్టీలు కావు. माने चिट्ठियां माने जो प्रार्थना के निवेदनों वाली चिट्ठियां నేను नहीं, పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అని ఎస్ నో అని రాసేసి ఒక పిల్లోంతని ఎత్తిచ్చి యేసు పేర్లు ఎత్తుతున్నా అంటే ఎత్తితే పాస్ అంటే పాస్, ఫెయిల్ అంటే ఫెయిల్, అది కాదు అని అంటుంది కొత్త నిబంధన. जो है पास होगा या फेल होगा कहकर जो कागज पर हाँ और ना लिख के किसी एक बच्चे को बुलाकर उसे कहेंगे कि यीशु के नाम में इन दो कागजों में से एक चिट्ठी उठाओ, उसमें अगर आएगा हाँ तो वो पास हुआ, अगर ना आया तो वो फेल हुआ। లేకుంటే పోవాలనా వద్దా, కొనాలనా వద్దా, ఎస్ నో వేసి చిట్టి ఎత్తి, ఇది పాత నిబంధన పద్ధతి, కొత్త నిబంధన నడవదు అంటున్నాడు. जाए या नहीं, खरीदे या नहीं, ये जो तरीका है कि कागज में हाँ या ना लिख के उन दो कागजों में से एक चिट्ठी उठाना, ये जो कुछ भी तरीका है ये पुराने नियम का तरीका है। అయితే మత్తీయ అనే వ్యక్తి చిట్టిలేసి ఎత్తుకున్నారు కాబట్టి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి కాదు కానీ మనుషులు ఎన్నుకున్న వ్యక్తి. मत्तिया को जो है इंसानों चुना है, लेकिन खुदा के द्वारा चुना हुआ नहीं है, जो उसका नाम चिट्ठी में डालकर उसके नाम को जो चुना गया है। కొత్త నిబంధన పద్ధతి ఏంటి? लेकिन नए नियम का तरीका क्या है? దర్శన వరము, जो है दर्शन का वरदान, కళల ద్వారా మాట్లాడతాడు, जो है सपनों के द्वारा बात करते లేకుంటే खुदा, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, नहीं तो भविष्यवाणी के द्वारा बात करते हैं లేకుంటే खुदा, వాక్యం ద్వారా మాట్లాడతాడు. नहीं तो वचन के द्वारा बात करते हैं। ఆత్మవరాల చేత దేవుడు నీకు బయలుపరుస్తాడు, చెయ్యాలనా వద్దా, పోవాలనా వద్దా, ఏం కథనో అంతా దేవుడు బయలుపరుస్తాడు నీకు. आत्मा के वरदानों के द्वारा प्रभु तुम्हें सारी बातें बताते कि तुम्हें जाना है या नहीं, ये चीज को करना है या नहीं कहकर। 12వ అపోస్తలుడు మత్తీ కాదు కానీ जो 12वां प्रेरित जो मत्तिया नहीं है लेकिन పౌలు. पौलुस है। ఈయన సౌలు గుండి वो पहले शाऊल के जैसा కానీ था, పౌలు అనే పేరు మారింది ఆయనకు. लेकिन उसका नाम बदल के वो पौलुस हुआ है రక్షణ పొందిన తర్వాత उद्धार पाने के बाद। ఈ పౌలు 12వ అపోస్తలుడు అయిండు. और ये पौलुस जी वो 12 ఎట్లా प्रेरित అయిండు? बना है। कब बना वो 12वां प्रेरित? దేవుడు పిలిచిన అపోస్తలుడు, जब जो है खुदा ने उसको बुलाया है तब वो बना है वो प्रेरित, దేవుడు ఎన్నుకున్న అపోస్తలుడు. जो है खुदा का चुना हुआ प्रेरित है ये पौलुस। హల్లెలూయా. హల్లెలూయా. అందుకే పౌలు డిఫెండ్ చేసుకుంటాడు, నేను అపోస్తలుని 12వ అపోస్తలుడు అని చెప్తున్నాడు. इसलिए पौलुस अपने बारे में ये सफाई देता कि मैं जो प्रेरितों में एक हूँ, मैं वो 12वां प्रेरित हूँ कहता है। కాబట్టి పాత నిబంధన చిట్టిల పద్ధత లేకపోతే క్రొత్త నిబంధన ఆత్మవరాల చేత పద్ధత? जो है पुराने नियम की जो चिट्ठी डालकर चुनने के अनुसार वाला तरीका, नहीं तो नए नियम के आत्मा के वरदानों के अनुसार चुने जाने वाला तरीका। हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి యేసు ప్రభు ఎన్నుకున్న అపోస్తలుడు పౌలు. जो यीशु मसीह द्वारा चुना गया प्रेरित है ये पौलुस। హల్లెలూయా. हालेलुया। యేసుక్రీస్తే ఆ నిరీక్షణ మనకు అంటున్నాడు. जो यीशु मसीह ही वो हमारी आशा, वो हमारा उम्मीद है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి మనకు నిరీక్షణ ఎవరు? हमारी आशा, हमारा उम्मीद कौन है? యేసుక్రీస్తు మన హోప్, యేసుక్రీస్తు. हमारी आशा, हमारा उम्मीद यीशु मसीह है। హల్లెలూయా. హల్లెలూయా. ఇంతకుముందు మనకి ఈ సత్యాలు తెలియదు. इससे पहले हम ये सच्चाई नहीं जानते थे, క్రైస్తవుడే ఉండొచ్చు ईसाई ही मसीही होंगे, కానీ నీకు ఈ సత్యాలు తెలియదు. लेकिन तुम ये सच्चाई नहीं जानते। కానీ రక్షణ సంగతి తెలుసుకున్న తర్వాత लेकिन जब उद्धार के विषय में तुमने जाना, నీవు రక్షింపబడ్డావా అనే సంగతి మనకు ప్రశ్న వేయబడ్డావు. जब हम पर ये प्रश्न किया गया कि क्या तुमने उद्धार पाया है, అప్పుడు అర్థమైంది నేను రక్షణ పొందాలా. तब हमें समझ में आया कि हमको जो उद्धार पाना है యేసు कहकर। ప్రభుని ఉట్టి దేవుడుగా కాదు కానీ రక్షకుడుగా వచ్చాడు ఆయన. जो यीशु मसीह जो केवल एक खुदा के तौर पर नहीं, लेकिन एक उद्धारकर्ता के तौर पर वो आए हैं। ఆయన రక్తం చేత నా పాపాలు కడగబడ్డాయి. उनके लहू के द्वारा हमारे पाप धोए गए हैं। హల్లెలూయా. हालेलुया। నేను యేసుక్రీస్తులో రక్షణ తీసుకున్నా. मैंने यीशु मसीह के नाम में उद्धार लिया हूँ। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు చనిపోతే కూడా నేను పరలోకానికి స్వర్గానికి వెళ్తా కానీ నరకానికి పోననే నిరీక్షణ యేసు ప్రభువే మనకు నిరీక్షణ అయి ఉన్నాడు. जो आज के दिन अगर मैं मर जाऊं, मेरी मृत्यु हो जाएगी, तो मैं सीधे उस जो है स्वर्ग के राज्य में माने जन्नत में रहूंगा। ये आशा, ये उम्मीद जो उद्धार पाने वाले हर एक व्यक्ति में होती है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఈ నిరీక్షణ నీకుందా? क्या ये आशा, ये उम्मीद है तुम्हें? ఈ నిరీక్షణ నీకుందా? ये आशा, ये उम्मीद है क्या రక్షణ तुम्हें? పొందిన ప్రతి బిడ్డకు ఉన్నది. उद्धार पाए हुए हर एक व्यक्ति में ये आशा, ये जॉब उम्मीद है। చేస్తుండొచ్చు, तुम चाहे नौकरी कर रहे हो, చదువుకుంటుండొచ్చు, तुम चाहे पढ़ रहे हो, వ్యాపారం చేస్తుండొచ్చు, तुम चाहे अपना कारोबार కానీ कर ఒక रहे నిరీక్షణ, हो, लेकिन तुम्हें एक आशा, एक ఇప్పుడు उम्मीद है చనిపోతే పరలోకానికి వెళ్తా, कि अगर मैं अभी मर जाऊंगा तो मैं सीधे स्वर्ग के राज्य में चला जाऊंगा, నరకానికి పోను. मैं नरक नहीं ఈ जाऊंगा। నిరీక్షణ యేసుక్రీస్తే నీకు నిరీక్షణ అయి ఉన్నాడు. जो है वो यीशु मसीह प्रभु ही वो तुम्हारी आशा, तुम्हारा उम्मीद है। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు ఎవరి కొరకు జీవిస్తున్నావు? तुम किसके लिए जी रहे हो? యేసు ప్రభు కొరకు జీవిస్తున్నాం यीशु అంతే. मसीह प्रभु के लिए ही जी మనం रहे
रहे हो నిరీక్షణ ఆయననే. कि हमारी आशा हमारा उम्मीद ఒకవేళ वही है। ఈ నిరీక్షణ నీకు లేకపోతే ఈ రోజు రక్షింపబడు, ఈ నిరీక్షణ కలిగి జీవించు. अगर आज के दिन तुमने उद्धार नहीं पाया, ये आशा ये उम्मीद तुम्हें नहीं है, तो आज ही के दिन उद्धार पाओ और इस आशा और इस उम्मीद को भी तुम पाओ। అంతకుముందు మనం నిరీక్షణ లేని బ్రతుకు బతికినాం మనం. हम जो है निराश थे, हमें आशा नहीं थी, जो बे उम्मीद जीवन हमारा था। చదువుకుంటున్నాం, వ్యాపారం చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం, ఇల్లు కొంటున్నాం, ఇదే గాని నిరీక్షణ లేని బ్రతుకు. जो है हम जो इससे पहले जो है कामकाज कर रहे थे, पढ़ाई कर रहे थे, जो है नौकरी कर रहे थे, घर बार बना रहे थे, सब कुछ जो है कमा रहे थे, लेकिन हमारा जीवन जो है बिना आशा के निराश और जो है बेउम्मीद थी हमारी जिंदगी। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నీకేమున్నది? लेकिन अब तुम में क्या है? నిరీక్షణ ఉన్నది. वो आशा, वो And उम्मीद there है। is hope for you. हमारे जीवन में वो उम्मीद, वो आशा है। హల్లెలూయా. हालेलुया। ఏంట నిరీక్షణ అంటే యేసు క్రీస్తే నీకు నిరీక్షణ అయి ఉన్నాడు. क्या है वो आशा, क्या है वो उम्मीद? प्रभु यीशु मसीह ही तुम्हारी आशा, तुम्हारी उम्मीद है। హల్లెలూయా. హల్లెలూయా. ఇంతకుముందు సంఘాలకు రాసిండు ఆయన. इससे पहले उन्होंने कलीसियाओं को लिखा था पत्र, పౌలు భక్తుడు. पौलुस भक्त ఇప్పుడు ने, తిమోతికి రాస్తున్నాడు. लेकिन अब वो सीधे ఒక तिमोथियुस को लिखते వ్యక్తికి हैं। రాస్తుండే లేఖ. उस व्यक्ति को जो वो पत्र लिखते हैं। హల్లెలూయా. हालेलुया। టు తిమోతి మై ఓన్ సన్ ఇన్ ఫెయిత్. హల్లెలూయా. हालेलुया। నా సొంత కుమారుడు విశ్వాసంలో అంటున్నాడు. विश्वास में वो मेरा सच्चा पुत्र है कहते हैं। హల్లెలూయా. 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 కదండి, పుట్టిన కుమారుడు కాదు. उसको पैदा हुआ सो बेटा नहीं। హల్లెలూయా. హల్లెలూయా। విశ్వాసంలో సొంత కుమారుడు అంటున్నాడు ఆయన. विश्वास में वे उसका सच्चा पुत्र है। అంటే ఆ స్థాయి పౌలు దగ్గర సంపాదించుకున్నాడు. माने उसने ऐसी जगह कमाई है पौलुस के पास। మంచి శిష్యరికం చేసిండు. उसने अच्छा चेले होने का धर्म निभाया है। తిమోతి పౌలుకు మంచి శిష్యరికం చేసిండు. जो है तिमोथियुस ने जो है पौलुस के पास जो है अच्छे जो है चेले का कार्य किया है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। మీరందరూ సామానకు మంచి శిష్యరికం చేస్తున్నారు. जो है आप जो सामाना के पास रहकर एक अच्छे जो है चेले होने का जो है धर्म निभा रहे हो। హల్లెలూయా. నా हालेलुया। సొంత కుమారుడు అని అంటున్నాడు. जो है कहते हैं तिमोथियुस से, हे मेरे बेटे के ఆ कर। పేరు సంపాదించుకోడేనా? हाँ, उसने वो जगह कमाई है। హల్లెలూయా. 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 కదండి, అర్థమవుతుందా? समझ आ रहा है? మీరందరూ నాకు సొంత కుమారులు కూతుర్లాగా. जो आप सब जो है मेरे अपने जो बेटे बेटियों के जैसे। హల్లెలూయా. హల్లెలూయా. కదండి, నాకు శరీరానికి పుట్టిన పిల్లలు ఎంతమంది? जो मेरे जो शारीरिक पैदा हुए सो बच्चे कितने हैं मेरे? इधर हो। 2 हैं। బ్రహ్నం తర్వాత హ్యాడసా. प्रणाम ब्रदर और हैट्सा सिस्टर। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। వాళ్ళు రక్షణలో ఉన్నారు. वे उद्धार में हैं। హల్లెలూయా. హల్లెలూయా. కదండి, నన్ను పాపా అని పిలుస్తారు. वो मुझको पप्पा कहकर बुलाते हैं। హల్లెలూయా. हालेलुया। కదండి, వేరే చర్చ్ మెంబర్స్ కూడా जो दूसरे चर्च के सदस्य भी వచ్చి నా దగ్గర వచ్చి मेरे पास आकर ఇంత వచ్చి పప్పా छोटा सा ఐసా बच्चा। హువా, పప్పా ఐసా హువా, ప్రార్థన కరో పప్పా అని అంటాడు. वो बच्चा भी आकर कहते हैं पप्पा ऐसा हुआ, पप्पा ऐसा हुआ, प्रार्थना करो कहकर वो ऐसा कहता है। హల్లెలూయా. సొంత కుమారులు రక్షణ లేకపోతే ఏమనుకోవాలి వాళ్ళు? अगर मेरे खुद के शरीर के पैदा हुए बच्चे अगर उन्होंने उद्धार नहीं लिया अरे, तो वे क्या कहेंगे ఏమో तब? పప్పా అనాలి. ఈ లేడికి వచ్చి పప్పా అంటున్నారు हमको ये हक है उन्हें पप्पा बुलाने का। ये लड़का कौन है आकर जो है पप्पा बुला रहा అని है? జనరల్ గా ఫీల్ అవుతారు. जब ऐसा वो लोग जो भावुक होते हैं। కానీ వీళ్ళు రక్షణలో ఉన్నారు కాబట్టి ఏం ఫీల్ కారు. ये लोग उद्धार में तो इस बात के लिए इनको कोई फर्क नहीं पड़ता है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। తిమోతి ఈ పేరు సంపాదించుకుంటూ పౌలు యొక్క సొంత కుమారుడు అనే పేరు సంపాదించుకున్నాడు. तिमोथियुस ने जो है पौलुस का वो अपना जो है बेटा है कहकर ये नाम कमाया అంటే है। మంచి శిష్యరికం చేసిండు. माने उसने एक अच्छे चेले होने का धर्म निभाया है। హల్లెలూయా. हालेलुया। పౌలు చేసే బోధ, అపోస్తల బోధ, దాని కొరకు నేను కూడా నిలబడతాను. నిలబడ్డాడు తిమోతి. पौलुस जो उपदेश करते वो है प्रेरितों का उपदेश, मैं भी उस पर दृढ़ता से खड़ा रहूंगा कि तिमोथियुस भी उसके अनुसार चलता है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కదండి, నిన్న ఎస్తరకం మెమోరియల్ సర్వీస్ లో कल इस तरह का के मेमोरियल सर्विस ఆ में వీడియోస్ వేసారు. चाहे वीडियोस डाले गए। ఎస్తరక ప్రసంగం చాలా హార్ట్ టచింగ్ గా ఉండే. जो है उसमें इस तरह का जो वचन संदेश था उसने लोगों के दिलों को छुआ है। హల్లెలూయా. 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 ఎస్తరక అనేది అంటే ఎస్తరక అప్పుడు నాకు హార్ట్ అటాక్ ఏమో వచ్చినట్టున్నది. उस वक्त शायद मुझको हार्ट अटैक ऐसा कुछ हुआ होगा। హాస్పిటల్ లో ఉండొచ్చు. मैं अस्पताल में हूँगा तब అప్పుడు ఇచ్చిన ప్రసంగం అనుకుంటా. तब उन्होंने वचन संदेश ये कहा था। హల్లెలూయా. హల్లెలూయా. ఎస్తరక అంటున్నాడు, तो इस तरह का ये कहती है సైతానుడు సంతోషిస్తున్నాడు. शैतान जो है वो खुश हो रहा है। వాడు అనుకుంటున్నాడు वो ये सोच रहा है कि సామాన పని ఖతం, सामाना का काम खत्म हो ఆయన गया, చనిపోతాడు. अब वो मर जाएगा, బ్రతికినా चाहे वो जिंदा भी ఆయన रहे సేవ చేయలేడు. वो सेवा नहीं कर पाएगा। సేవ ఆగిపోయింది. अब सेवा रुक चुकी है, సేవ ఆగిపోయింది. सेवा रुक चुकी है। అని సంతోషం సైతానికి అవుతున్నది ऐसा खुशी जो है शैतान को हो रही है అని कहकर మోషే मूसा చేతులు ఎత్తినప్పుడు जब अपने हाथों को ऊपर उठाता है, ప్రార్థన చేస్తుంటే జయించారు. जो है प्रार्थना जब वो करता रहता है तो वो लोग जीतते हैं। చేతులు దించినప్పుడు जैसे ही मूसा अपने हाथ नीचे करता ఓడిపోతా ఉన్నారు. है तो जो उनकी सेना जो वो हारती అప్పుడు है, సంఘస్థులు చూసిరు. तब जो है उनके कलीसिया के लोगों ने సంఘస్థులు देखा వచ్చి और वे लोग ఆ आकर యొక్క మోషే చేతులు లేపి పట్టుకున్నారు. कलीसिया के जो सदस्य वे लोग आकर वे मूसा के हाथ को उठाकर सहारा ఆ देकर रहते हैं। చేతులు ఎత్తి
సపోర్ట్ ఇచ్చారు కాబట్టి वो उनके हाथों को जो वो जो सहारा देते पकड़ के रखते मूसा के हाथों को జయించిన వాళ్ళు तो वे लोग जीतते आए అట్లనే శామనకున్న మీరందరు పిల్లలు శామన చేతులు ఎత్తున్నారు శామనతో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సైతాన్ ఓడిపోయిందని చెప్పి इसे तुम जो सामना के बच्चे तुम भी जो सामना का जो साथ दे रहे हो उनके हाथों को उठाकर जो उनके सपोर्ट में इसलिए शैतान जो हार रहा है హల్లెలూయా हालेलूया కాబట్టి తిమోతి మంచి శిష్యరకం చేసిండు పౌలుకి जो है तिमोथियुस ने जो पौलुस के पास एक अच्छे शिष्य होने का जो धर्म निभाया है హల్లెలూయా हालेलूया మీరందరూ శామనకు మంచి శిష్యరకం చేస్తున్నారు और आप भी जो सामना के पास एक अच्छे शिष्य होने का धर्म निभा रहे हो హల్లెలూయా हालेलूया as I besought thee to buy third verse మూడవ तीसरा వచనం वचन still at Ephesus when I went into Macedonia that thou mightest charge some that they teach no other doctrine hallelujah हालेलूया అంటుడు పౌలు భక్తుడు कहते हैं पौलुस भक्त ఓ తిమోతి నిన్ను ఎఫెసు సంఘంలో పెట్టినా हे तिमोथियुस मैंने तुम्हें इफिसुस की कलीसिया में रखा हूँ ఎందుకు పెట్టినా इसलिए मैंने तुम्हें वहां रखा हूँ అక్కడ కొందరు वहां पर थोड़े लोग వేరే బోధ వచ్చి బోధిస్తున్నారు వేరే బోధలో పడిపోకుండా మంచి బోధలో నిలబెట్టు ఆ బోధ అపోస్తల బోధ वहां पर उस कलीसिया में कई और से जो दूसरे उपदेश बताने वाले उपदेशक आ रहे इसलिए मैंने तुम्हें रखा हूं कि कोई भी इस असली जो है प्रेरितों के उपदेश से जो है ना हटे वे मजबूत बने रहेगा इसलिए मैंने तुम्हें वहां रखा हूं ఎఫెసు సంఘానికి కొందరు వచ్చి ఏం చేస్తున్నారంట వేరే బోధ బోధిస్తున్నారంట हाँ इफिसुस की कलीसिया में थोड़े लोग आकर दूसरा उपदेश जो है उन्हें सिखा रहे हैं కాబట్టి సంఘస్థులు వేరే బోధలో జారిపోకుండా తిమోతిని నిన్ను అక్కడ పెట్టినా అంటున్నాడు वो कलीसिया के लोग दूसरे उपदेश की शिक्षा की और ना फिसले के कहा हे तिमोथियुस मैंने तुम्हें वहां पर उस कलीसिया के लिए रखा हूं హల్లెలూయా हालेलूया కాబట్టి ఏ బోధలో ఉండమని చెప్తున్నాడు ఈయన कौन से उपदेश में डटे रहने के लिए कहते हैं पौलुस అపోస్తల भक्त బోధలో ఉండమని చెప్తున్నాడు जो है प्रेरितों के उपदेश में डटे रहने के लिए कहते కొందరు हैं జారిపోతారు थोड़े जो फिसलते हैं వేరే బోధలో పోతా ఉంటారు दूसरे उपदेश की शिक्षा में जाते కొందరు వచ్చి हैं వేరే బోధలు బోధిస్తా ఉంటారు दूसरे लोग आकर उन्हें कुछ अलग ही उपदेश की शिक्षा देते हैं జాగ్రత్తగా సంఘానికి కాపాడు అపోస్తల బోధలో నిలబెట్టు అంటున్నాడు इसे सावधान और सतर्क रहते हुए जो है कलीसिया को जी देख रेख करो और वो उन सब लोग जो है प्रेरितों के उपदेश में बने रहे ऐसा तुम्हें देखना है హల్లెలూయా హల్లెలూయా. కదండి కొందరు తప్పుడు బోధలు వస్తున్నాయి हाँ थोड़े गलत उपदेश आ रहे हैं అబద్ధమైన బోధలు వస్తున్నాయి झूठे उपदेशक అపోస్తల బోధ కాని బోధలు వస్తున్నాయి जो प्रेरितों का उपदेश नहीं है वैसे उपदेश आ रहे हैं అపోస్తల బోధలో రక్షణ పొందిన వ్యక్తులు जो लोग जो उद्धार पाए प्रेरितों के उपदेश में हैं వేరే బోధలు విని జారిపోతారు वे लोग दूसरे उपदेशों को सुनकर वे फिसल जाते हैं జాగ్రత్త అంటున్నాడు जो है इसलिए सावधान हो जाओ कहते हैं हालेलूया హల్లెలూయా हालेलूया కదండి ఇక్కడ అట్లనే సామాన్య ఇక్కడ చెప్తున్నాడు उसी प्रकार से सामान्य यही कह रहे వేరే हैं బోధలు వస్తే జాగ్రత్త जो दूसरे उपदेश आएंगे तुम्हें उससे सावधान रहना వేరే है బోధలో పడిపోకండి तुम्हें दूसरे उपदेशों में गिरना नहीं है అపోస్తల బోధలో ఉండండి तुम्हें जो है प्रेरितों के उपदेश में डटे रहना है కొందరు రకరకాల బోధలు తీసుకొస్తారు हाँ थोड़े लोग जो अनेक प्रकार के उपदेश लेकर आते పిట్ట हैं కథలు చెప్పి బోధిస్తా ఉంటారు चिड़िया की कहानियां कहकर जो है वो जो है उपदेश करते हैं లేకుంటే ఎండ్లెస్ జీనియాలజీస్ రకరకాల బైబిల్ తో తర్కవాదం వేసుకుంటా ఉంటారు बाइबल के विषय में भी वाद विवाद करते हैं ప్రశ్నలు వేస్తా ఉంటారు प्रश्न करते हैं అవన్నీ అనవసరం అంటున్నాడు ये सब चीजें बेकार है कहते हैं కదండి కొందరు బోధిస్తారు थोड़े आकर ये शिक्षा देते हैं कि విశ్వాసం అనే మాట బైబిల్లో ఇన్ని వందల సార్లు రాస్తుంది जो है विश्वास ये शब्द बाइबल में इतने 100 से भी ज्यादा बार लिखा है అది మనకు అనవసరమా इस बात की हमें कोई जरूरत है ఎన్నిసార్లు రాస్తుందనే నంబర్ నీకేమైనా లాభమా कितने बार विश्वास शब्द लिखा है इसकी संख्या की क्या इसमें जरूरत है విశ్వాసంతో నువ్వు ముందు సాగితే అది లాభమా ఇది ఎన్నిసార్లు రాస్తుందనే రీసెర్చ్ అవసరమా विश्वास के साथ आगे बढ़ना ये जरूरी है नहीं तो विश्वास शब्द बाइबल में कितने बार लिखा है इसकी जो है गिनती जानना जरूरी है పెద్ద అధ్యాయం ఏంది చిన్న వచనం ఏంది చెప్పండి అంటారు जो बाइबल में सबसे बड़ा अध्याय कौन सा है सबसे छोटा वचन कौन सा है कहकर वो पूछते हैं అది ఏమైనా అవసరమా क्या वो चीज किसी काम का है పెద్దగా ఉంటే ఏంటి చిన్నగా ఉంటే ఏంటి ఆ వాక్య ప్రకారం నువ్వు నడువు అది అసలైనది चाहे वो कितना बड़ा अध्याय या कितना छोटा वचन लेकिन सबसे जरूरी बात यह कि उस वचन के अनुसार तुम्हें चलना है ఇది ఎన్నిసార్లు రాస్తుంది అది ఎన్నిసార్లు రాస్తుంది అవి ఎందుకు అనవసరం ये शब्द कितने बार बाइबल में लिखा है वो शब्द बाइबल में कितने बार लिखा है इस सब की हमें क्या जरूरत ఇట్లాంటి है బోధలు వస్తూ ఉంటాయి ऐसे उपदेश आएंगे బైబిల్ టీచింగ్ చెప్తామంటారు चाहे बाइबल का जो ट्रेनिंग जो प्रशिक्षण हम देंगे చాలా మందిని ఎత్తుకపోయారు అట్లా ऐसा करके प्रेयर पॉइंट से बहुत से लोगों को वो ले गए हैं ఓ టీచింగ్ అంట वो जो है टीचिंग दी जाएगी शिक्षा दी టీచింగ్ जाएगी అక్కర్లేదు హోలీ స్పిరిట్ నీకు టీచర్ जो है वहां पर जो दी जाने वाली शिक्षा नहीं लेकिन जो है पवित्र आत्मा ही तुम्हारा शिक्षक है హల్లెలూయా హల్లెలూయా. వాక్యం విని సేవ చేయాలనా లేకుంటే
పిచ్చి పిచ్చి కథలన్నీ వినుకుంటూ కూర్చోవాలనా? वचन को पढ़ के उसके अनुसार सेवा करना है, नहीं तो बेकार की जो कहानियां जो सुन के तुम्हें बैठना है। సైతాను వాక్యం ఎత్తుకుని వస్తాడు, ఆదామవ్వలను పడేసిండు. हाँ, शैतान वचन लेकर आकर ही जो आदम हवा के पास और उन्हें गिराया है। ఆ సైతాను వాక్యం ఎత్తుకొని యేసు దగ్గరికి వచ్చిండు, పడేయాలని ట్రై చేసిండు, కానీ వాడు పడిపోయాడు. యేసు వాక్యం ఉండు కాబట్టి जो है शैतान वचन लेकर आया यीशु मसीह के पास ताकि उन्हें गिरा दे, लेकिन जो है वो शैतान खुद हार गया क्योंकि वो प्रभु यीशु मसीह ही वो वचन है। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి వాక్యంతోనే వస్తారు, రకరకాల తప్పుడు బోధలతోనే వస్తారు. పడిపోకండి, జాగ్రత్తగా ఉండండి. మీరున్నది ఏ బోధ అంటే అపోస్తల బోధ. वे झूठे उपदेशक वो वचन लेकर ही आएंगे और गलत गलत उपदेश कहेंगे, इसलिए तुम्हें उनके उपदेशों में गिरना नहीं है, क्योंकि तुम सच्चे जो उपदेश में हो वह है प्रेरितों का उपदेश, उसमें डटे रहो, अटल रहो। హల్లెలూయా. హల్లెలూయా. ఓ తిమోతి, సంఘము తప్పుడు బోధలు పోకుండా కాపాడు అంటున్నాడు. हे तिमोथियुस, कलीसिया गलत उपदेशों में ना गिरे, कहकर तुम जो है उस कलीसिया की हिफाजत करो। Now the end of the commandment is charity out of pure heart and of good conscience and of faith and pain. హల్లెలూయా. హల్లెలూయా. అంటున్నాడు. ఆ దేవుని ఆజ్ఞ ఏంటంటే वो खुदा की आज्ञा ये है నీ कि హృదయంలోకి వెళ్ళి, పరిశుద్ధమైన హృదయంలోకి వెళ్ళి ఆ ప్రేమ వచ్చును గాక, నీ పొరుగువాని నువ్వు ప్రేమించు. तुम्हारे मन में से, तुम्हारे पवित्र मन में से वो प्रेम जो है बाहर निकल के आए, तुम अपने पड़ोसी से अपने समान तुम प्रेम करो। హల్లెలూయా. हालेलुया। మంచి మనస్సాక్షితో. एक अच्छे जो है मनसाक्षी के साथ। హల్లెలూయా. हालेलुया। కదండి, నీ యొక్క విశ్వాసము నిష్కపటంగా ఉండాలా. तुम्हारा विश्वास निष्कपटी रहे। హల్లెలూయా. हालेलुया। నీ పొరుగువాని ప్రేమించమంటే పొరుగువాని రక్షించడం నేర్చుకో. अपने पड़ोसी से प्रेम रखना माने अपने पड़ोसी को उद्धार में लाना, ये सीखो। దాంట్లో బిజీ ఉండు. उसमें तुम व्यस्त रहो उस काम में। ఎవడో బోధిస్తుడు, తప్పుడు బోధలు పెట్టి మోసపోకు, చెడిపోకు, నీ విశ్వాసాన్ని చెడగొట్టుకోకు. कोई और गलत जो उपदेश सिखा रहा है उसकी ओर कान लगाकर सुनकर तुम अपने विश्वास को खोकर तुम्हें जो बिगड़ना नहीं है। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ రాస్తున్నాడు, लिखते हैं वचन में कि 6వ వచనంలో, छठवां वचन, some have turned aside unto vain jangling. హల్లెలూయా. हालेलुया। నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు కొందరు జారి పడిపోయినంట. बेकार की बकवास और गपशप में जो है लोग पढ़ के जो है वे गिर गए हैं। బైబిల్తోనే తర్కవాదం వేసుకొని టైం వేస్ట్ చేస్తా ఉంటారు. हाँ, बाइबल के ही वचनों को निकाल के वाद विवाद करके समय बर्बाद करते పనికిమాలిన हो। ముచ్చట్లు, बेकार की అవి बकवासें, అనవసరము. वो हमारे लिए कोई वाक्य जरूरत नहीं है। चलो। तुम वचन को पढ़ो, విను, उसे सुनो, ప్రార్థన చేయి, प्रार्थना करो, దేవుని శక్తి పొందుకో, खुदा की शक्ति को पाओ, వరాలు పొందుకో, वरदानों को पाओ, ప్రజల మధ్యలో సేవ చేయి. और प्रजा के बीच में तुम सेवा करो। హల్లెలూయా. हालेलुया। నీ ప్రార్థన ద్వారా ప్రజలు బాగుపడును గాక. हमारी प्रार्थना के द्वारा लोग जो है अच्छे होने पाए। హల్లెలూయా. నీ हालेलुया। ప్రార్థన ద్వారా సైతాన్ బంధకాల నుంచి ప్రజలు విడుదల పొందును గాక. हमारी प्रार्थना के द्वारा शैतान के बेड़ियों में जकड़े हुए लोग जो है उसे छुटकारा पाए। హల్లెలూయా. ఈ हालेलुया। సేవలో బిజీగా ఉంటావా, తర్కవాదంలో బిజీగా ఉంటావా? इस सेवा के काम में तुम व्यस्त रहोगे, नहीं तो वाद विवाद करने के काम में व्यस्त रहोगे। ఆ పాస్టర్ ఇట్లా చెప్పిండు, हाँ, उस पास्टर ने ऐसा ఈ कहा, పాస్టర్ ఇట్లా చెప్పిండు, इस पास्टर ने ఆ ऐसा कहा। టీవీలో తర్కవాదాలు వస్తున్నాయి, टीवी में वाद विवाद हो ఆ रहा है, సెల్ ఫోన్ లో తర్కవాదాలు వస్తున్నాయి. टेलीफोन में जो बाइबल को लेकर वाद ఒకడు विवाद ఇట్లా हो रहा అంటున్నాడు, है। ఒకడు అట్లా అంటున్నాడు. एक ऐसा कहता है, दूसरा वैसा कहता है। అవి ఎందుకు? ये सब की तुम्हें क्या जरूरत है? విశ్వాసులను చెడగొట్టడానికి ఆ తర్కవాదాలు. तुम्हें तुम्हारे विश्वास से जो भटकाने के लिए वो वाद विवाद है, అది పక్కకు పెడదాం. उस बातों को हम दूर कर देंगे। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। సామరియా స్త్రీ सामरी स्त्री యేసు దగ్గరికి వచ్చింది. यीशु मसीह के पास वो आई, ఒక అరగంట సేపు గడిపింది, सिर्फ आधा घंटा ही उन्होंने बिताया అర్థం చేసుకున్నది, और समझ लिया उन्होंने, సేవ చేసింది, और उन्होंने सेवा की है, సమరయ పట్టణాన్ని మార్చింది. और सामरी शहर को उन्होंने उद्धार में लाया है। హల్లెలూయా. हालेलुया। తర్కవాదాలతో ముచ్చట్లతోని దినాలు గడిపిందా? సెల్ ఫోన్ లో తర్కవాదాలు చూసుకుంటా కూర్చుందా? जो है दिन भर जो है वो वाद विवाद में जो है वो बैठकर अपने जो बकवासों में समय बर्बाद किया, सेलफोन में आने वाले वचन को लेकर वाद विवाद में उसने अपना समय बर्बाद की है क्या? హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। సమరయ స్త్రీ చేసిన పని నువ్వు చేయలేవా? जिस काम को सामरी स्त्री ने किया, क्या उस काम को तुम नहीं कर सकते हो? హల్లెలూయా. हालेलुया। అడుగు దేవా, ఈ రోజు నన్ను సేవకు వాడుకో. मांगो प्रभु से कि प्रभु मुझे आज के दिन अपनी सेवा में इस्तेमाल करो कहकर। జాబ్ డిస్టర్బ్ కావడానికి వీల్లేదు. तुम्हारी नौकरी जो है वो डिस्टर्ब नहीं होनी चाहिए। ఉద్యోగం దగ్గర నువ్వు సేవ చేయవు, तुम अपनी नौकरी की जगह पर नहीं करोगे सेवा। బిజినెస్ దగ్గర సేవ చేయవాడ బిజినెస్ చేస్తావు నువ్వు. तुम जो कारोबार की जगह पर तुम अपना कारोबार व्यापार करोगे तुम। హల్లెలూయా. हालेलुया। వేరే టైంలో దేవుని కొరకు వాడబడతావు నువ్వు. और दूसरे समय में तुम जो प्रभु के लिए इस्तेमाल किए जाते हो। హల్లెలూయా. हालेलुया। వ్యర్థమైన ముచ్చట్లు, వ్యర్థమైన వాదనలు, వివాదాలు, వాటికి నువ్వు ప్లేస్ ఇవ్వవు. बेकार की बकवास गपशप वाली बातें और जो वाद विवाद वाली चीजों पर तुम ध्यान नहीं देते हो। హల్లెలూయా. हालेलुया। 7వ వచనం 8వ వచనం అంటాడు, 7वें और 8वें वचन में ये कहकर लिखते हैं। हालेलुया। ఆ కొందరు అట్లా ఉంటారంట, రకరకాల బోధలతో వస్తారు, మాకు బైబిల్ అంతా తెలుసు అనుకుంటారంట వాళ్ళు. थोड़े ऐसे लोग आते हुए कहते कि हम पूरी बाइबल जानते हैं, ऐसे विभिन्न प्रकार के उपदेश में बताते हैं। Desiring to be teachers of the law, understanding neither what they say nor wherefore they affirm. But we know that the law is good if a man use it lawfully.
హల్లెలూయా. Hallelujah. knowing this No vachan. that the law is not made for the righteous men but for the sinners. హల్లెలూయా. हालेलुया। వాళ్ళు అంటారంట, वो ये कहते हैं, మాకు బైబిల్ బాగా తెలుసు, हम बाइबल बहुत अच्छे से जानते हैं, పాత నిబంధనలు ఇట్లా ఉన్నది पुराने नियम में ऐसा लिखा है। అని చెప్పి అప్పటిదాకా పాత నిబంధన ఉండే కాబట్టి ఆ విషయం మాట్లాడుతున్నాడు. उस वक्त पुराना नियम था इसलिए कहकर जी उस बात के बारे में कह रहे हैं। మాకు పాత నిబంధన చట్టాలని తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, हम पुराने नियम के कानून व्यवस्था को जो है हम जानते हैं। వాళ్ళు తెలుసు అంటున్నారు కానీ అర్థం చేసుకోలే అంటున్నాడు పౌలు. वो कहते कि वो जानते लेकिन वो उस धर्मशास्त्र की व्यवस्था को नहीं समझे हैं। అట్లనే ఈ రోజులు ఉన్నారు కొందరు క్రైస్తవ మత పెద్దలు, మాకు అన్ని తెలుసు అంటారు కానీ వాళ్ళకి అర్థమే కాదు ఏందో అని. जो है आज के दिन में भी ऐसे ईसाई धर्म के जो प्राचीन लोग वो कहते कि हमको सब कुछ आता है लेकिन उनको खुद को ये सारी बातें समझ नहीं आती है। కొందరిని తప్పుడు బోధలు చెప్పి భటకాయిస్తారు, थोड़े तुम्हें जो गलत उपदेश तुमसे कहकर तुम्हें भटका देते हैं, చెడగొడతారు, जो तुम्हें बिगाड़ते हैं, ఉన్న విశ్వాసాన్ని పొడగొట్టుకుంటున్నారు. तुम तुम्हारा विश्वास जो है तुम उसे खो देते हो। తప్పుడు బోధలకు పోయిన వాళ్ళంతా जो कोई भी गलत उपदेशों में गए हैं, వాళ్ళకి ఏం తెలియదు, हाँ वो कुछ नहीं అన్ని जानते, తెలుసు అనుకుంటున్నారు. वो सोचते कि वो सब कुछ जानते పాత हैं। నిబంధన ధర్మశాస్త్రమే కరెక్ట్ అంటున్నారు. वो पुराने नियम के धर्मशास्त्र की व्यवस्था ही सही है कहकर కానీ वो सोचते हैं, ఇక్కడ అంటున్నాడు लेकिन यह वचन में कहते हैं कि ధర్మశాస్త్రం కరెక్టే, हाँ वो धर्मशास्त्र व्यवस्था सही है, మంచిదే, अच्छा है, కానీ మనిషి ధర్మశాస్త్రం ప్రకారం నడవాలా. लेकिन इंसान उस धर्मशास्त्र व्यवस्था के अनुसार चले। అంటే పాత నిబంధనలో చట్టాలు ఉన్నాయి, అదే ధర్మశాస్త్రం. माने पुराने नियम में कानून व्यवस्था वही है धर्मशास्त्र। ధర్మశాస్త్రం నువ్వు కరెక్ట్ అంటే దాని ప్రకారం నువ్వు జీవించాలా. अगर तुम कहते हो कि वो धर्मशास्त्र व्यवस्था सही है तो तुम्हें उसके अनुसार जीना भी है। కాబట్టి ఆ పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారము లోకంలో ఎవడు జీవించలేడు. पुराने नियम के उस धर्मशास्त्र व्यवस्था के अनुसार इस दुनिया का कोई भी व्यक्ति नहीं जी सकता है। ధర్మశాస్త్రం అధిపతి వచ్చి चाहे धर्मशास्त्र का जो मुख्य अधिकारी యేసు ప్రభు आकर దగ్గరనే ఆ మాట అన్నాడు, यीशु मसीह के सामने ही वो कहता है, మరి ధర్మశాస్త్రం విషయంలో మాట్లాడిండు. धर्मशास्त्र व्यवस्था के विषय में वो कहता है, యేసు ప్రభు దానికి జవాబు చెప్పిండు. यीशु मसीह ने उसका जवाब दिया। ఆ వచ్చిన వ్యక్తి ఏమంటాడంటే, तो जो आया व्यक्ति वो ये कहता అయితే है, तो फिर భూలోకంలో ఎవడు రక్షణ పొందాడు, ఎవడు స్వర్గానికి పోడు అని చెప్పేసి. इस धरती पर कोई भी उद्धार नहीं पाएगा और कोई भी जो है स्वर्ग में नहीं जा सकता ఆ है। ధర్మశాస్త్రం పెద్ద మనిషి అన్నాడు ఆ మాట. जो उस धर्मशास्त्र का जो सबसे प्राचीन बुजुर्ग वही कहता है। యేసు ప్రభు నువ్వు ఇట్లాంటి బోధ చెప్తే ఈ ధర్మశాస్త్రం ప్రకారం ఎవడు స్వర్గానికి పోడు అని చెప్తున్నాడు. यीशु मसीह आप अगर ऐसा कह रहे हो तो इस धर्मशास्त्र को पकड़कर चलने वाला कोई भी व्यक्ति जो है स्वर्ग के राज्य में नहीं जा सकता है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ధర్మశాస్త్రం మంచిదే, धर्मशास्त्र अच्छा है, పాత నిబంధన మంచిదే, पुराना नियम अच्छा है, మనిషి దాని ప్రకారం నడవాలా, అప్పుడే लेकिन- మంచిది, అది చట్టము. लेकिन इंसान को उसके अनुसार चलना है क्योंकि वो कानून व्यवस्था इंसान को उसके अनुसार चलना ही కాబట్టి है। ఇక్కడ రాస్తున్నాడు, यहाँ पर वचन में लिखते हैं ధర్మశాస్త్రం అనే చట్టము जो धर्मशास्त्र नामक कानून व्यवस्था నీతిమంతుల కొరకు కాదంట. वो धर्मियों के लिए नहीं है। ఎవరి కొరకు కాదు, किन के लिए है? కానీ పాత నిబంధన నీతిమంతులకు पुराना नियम जो है वो धर्मियों के लिए नहीं है। రాస్తున్నాడు. यहाँ पर वचन में साफ साफ लिखा है, 9వ వచనం రాస్తున్నాడు, 9 वचन में लिखा है, knowing this that the law is not made for a righteous man. హల్లెలూయా, हालेलुया। ఈ ధర్మశాస్త్రము నీతిమంతుని కొరకు కాదు అంటున్నాడు. ये जो धर्मशास्त्र व्यवस्था वो धर्मियों के लिए नहीं है। నువ్వు నీతిమంతుడువా పాపివా? तुम धर्मी हो या तुम पापी हो, చెప్పండి. बोलिए आप धर्मी हो या आप पापी हो? నీతిమంతుడవు. आप धर्मी हो। ఎట్లా నీతిమంతుడవేనవు? कैसे बने हो तुम धर्मी? యేసు రక్తం వచ్చింది, यीशु का लहू నీ आया, పాపాన్ని కడిగింది, तुम्हारे पापों को धो दिया, నిన్ను నీతిమంతుడుగా మార్చింది, तुम्हें धर्मी बनाया మనం నీతిమంతులం. और हम धर्मी लोग हैं। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। పాపులం కం, हम पापी नहीं हैं, మనం ఇట్లాంటి ప్రార్థన చేయం. हम जो है ऐसी प्रार्थना नहीं करते దేవా कि हे खुदा ఈ దీన పాపి ప్రార్థన ఆలకించు. इस दीन पापी की प्रार्थना का जवाब दो। నో పాపి, नहीं है हम पापी। హల్లెలూయా. हालेलुया। దీనుని ప్రార్థన ఆలకించు అంటాం. దీనుడు, మనం దేవుని దగ్గర దీనులమే. हम प्रभु के पास दीन ही है, ఈ దీనుని ప్రార్థన ఆలకించు. इस दीन व्यक्ति की प्रार्थना का जवाब दो प्रभु। దీన పాపి అనము, ఆ పాపి అనే వర్డ్ దేవుడు తీసేసిండు. दीन पापी हम नहीं कहते क्योंकि वो पापी नामक शब्द प्रभु ने हटा दिया है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। నీ పాపం పోయిందా లేదా? तुम्हारा पाप क्या दूर हुआ कि नहीं? ఆ పాత నిబంధన చట్టమే పట్టుకుంటావా? चाहे उस पुराने नियम का जो है कानून व्यवस्था कोई पकड़े रहोगे, పాత నిబంధన చట్టమే పట్టుకుంటే ఈ రోజు గొర్రెను పట్టుకుంటుంటేవి నువ్వు. अगर उस पुराने नियम के कानून व्यवस्था को पकड़े रहते हो तो माने तुम आज ये भेड़ बकरी कोई पकड़े रहोगे। అర్థమవుతుందా? समझ आ रहा है आपको? హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఈ రోజు అందరూ ఏం పట్టుకుంటున్నారు? आज के दिन सब लोग क्या पकड़ చాలా रहे మంది हैं? अपने
हाथ గొర్రెను में పట్టాలా కొయ్యాలా भेड़ बकरे को लेना और उसे जो है काटना, నా పాపం పోతుందని. जो है मेरा पाप दूर होगा ఒకవేళ कहकर। ఈ సంవత్సరం గొర్రెను బట్టి కోసిన నీ పాపం పోవాలని जो है आपने इस साल जो है भेड़ या बकरे को लेकर जो है उसे काटा, ये सोचकर कि तुम्हारा पाप दूर ఆ होगा कहकर, కోసేటప్పుడు ఏమంటారు వాళ్ళు? तो काटते वक्त क्या నా कहोगे? పాపం కొరకు, నా కుటుంబ పాపం కొరకు గొర్రెను కోస్తున్నా. मेरे पाप के लिए और मेरे परिवार के पाप के लिए मैं इस जो है भेड़ को काट रहा हूँ, भेड़ या बकरे को, గొర్రెను కోస్తున్నా. हाँ इस भेड़ को काट रहा हूँ। కోసినావు, काटते हो, నీ పాపం పోయిందనుకో, हमारा पाप दूर हो गया మళ్ళా है। సంవత్సరం లాగానే పండగ వస్తుంది. फिर एक साल बाद फिर से वो त्योहार आता है, మళ్ళీ ఏం పట్టుకుంటావు? फिर क्या पकड़ते हो? మళ్ళా గొర్రెను फिर एक పట్టుకుంటావు, भेड़ ले आते हो, మళ్ళా కోస్తావు. फिर उसे काटते నా हो। పాపం కొరకు, నా కుటుంబ పాపం కొరకు గొర్రెను కోస్తున్నా. मेरे पाप के लिए, मेरे परिवार के पाप के लिए कहकर काटते हो। అది చేస్తున్నావు నువ్వు. क्या तुम वो कर रहे हो? ఈ రోజు గొర్రెను పట్టినవా? क्या आज के दिन तुमने भेड़ या बकरी को लिया है अपने हाथ में? నీ పాపం పోవడానికి గొర్రెను కోసి వచ్చినవా? क्या तुमने अपने पाप को दूर करने के लिए भेड़ या बकरे को जो है काटे उसकी बलि दी हो? హల్లెలూయా. हालेलुया। ఎందుకంటే నీ పాపం పోయింది. क्योंकि तुम्हारा पाप तो दूर हो चुका है। గొర్రె రక్తమా, యేసు రక్తమా? मेमने का लहू या यीशु का लहू? హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు పాపులమా పుణ్యులమా? अब हम पापी हैं या पुण्य लोग हैं? హల్లెలూయా. हालेलुया। పాపులమా పవిత్రులమా? अब हम पापी हैं या पवित्र हैं? హల్లెలూయా. హల్లెలూయా. పాపులమా నీతిమంతులమా? हम पापी हैं या धर्मी लोग हैं हम? కాబట్టి నీతిమంతుల కొరకు ఆ పాత నిబంధన చట్టము నడవదు అంటున్నాడు. धर्मी लोगों के लिए पुराने नियम का जो है कानून व्यवस्था किसी काम का नहीं है। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి పాత నిబంధన చట్టము पुराने नियम का कानून అది व्यवस्था నీతిమంతుల కొరకు కాదు. वो धर्मियों के लिए नहीं है। హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పాపివా నీతిమంతునివా? तुम पापी हो या धर्मी हो? నువ్వు ఎన్ని గొర్రెలు కోస్తున్నా పాపివి పాపివి పాపి అంటున్నావు. పాపం పోతలే, సంవత్సరం కోస్తున్నావు, పాపి పాపి అంటున్నావు. కాబట్టి పాపి కాదు, నువ్వు నీతిమంతుడవి. तुम जो साल दर साल जो भेड़ की जो बलि दे रहे हो, काट रहे, ये कहकर कि मेरे पापों को दूर करने के लिए, लेकिन जो फिर अगले साल उसी काम को कर रहे हो, पापी पापी कहकर खुद को ही वो बलि दे रहे हो, लेकिन तुम अब पापी नहीं हो, तुम धर्मी बने हो। హల్లెలూయా. ఏ हालेलुया। రక్తం నిన్ను నీతిమంతుడిగా మార్చింది? कौन सा लहू है जिसने तुम्हें धर्मी बनाया है? హల్లెలూయా. हालेलुया। యేసు రక్తం నిన్ను నీతిమంతుడిగా మార్చింది. यीशु के लहू ने तुम्हें धर्मी बनाया है। పాత నిబంధన చట్టము నీ కొరకు కాదు అంటున్నాడు. इसलिए पुराने नियम का कानून व्यवस्था वो तुम्हारे लिए नहीं ఒకవేళ है। పాత నిబంధన చట్టాల ప్రకారం పోవాలంటే దాని ప్రకారం జీవించాలను అయితదా? కాని పని. अगर जो पुराने नियम के जो कानून व्यवस्था के अनुसार तुम्हें चलना है, तो तुम्हें उसके अनुसार जीना है। क्या ये तुम्हारे बस की बात है? హల్లెలూయా. హల్లెలూయా. మరి పాత నిబంధన చట్టం దేని కొరకంట? पुराने नियम की कानून व्यवस्था किसके लिए है? ఫర్ ద లాలెస్. హల్లెలూయా. हालेलुया। నువ్వు నీతిమంతుడైనాక నువ్వు పాపం చేయవు. तुम जब धर्मी बनते हो माने तुम पाप नहीं करते हो। కాబట్టి ఎవరైతే ఆజ్ఞ అతిక్రమం చేస్తారో వాళ్ళక చట్టము. जो कोई भी आज्ञा का उल्लंघन करता है उनके लिए वो जो है कानून व्यवस्था है। ఎవరైతే మరి డిసోబీడియంట్ అవిధేయతగా ఉంటాడో, దేవుని వాక్యంగా అవిధేయతగా ఉంటాడో వానికి ఆ చట్టము. जो कोई भी जो प्रभु के वचन का जो अविधेयी होता है, उसका पालन नहीं करता, उनके लिए है। అండ్ ఫర్ ద అన్గాడ్లీ దేవుడు లేని ప్రజల కొరకు ఆ చట్టము. जो है खुदा को ना जानने वाली प्रजा के लिए वो जो है कानून व्यवस्था। అండ్ ఫర్ సిన్నర్స్ పాపుల కొరకు ఆ చట్టము. पापियों के लिए वो कानून व्यवस्था है। ఫర్ అన్హోలీ అండ్ ప్రొఫేన్ అపవిత్రులకు ఆ చట్టము. अपवित्र लोगों के लिए वो कानून ఫర్ व्यवस्था है। మర్డరర్స్ నరహంతకులకు ఆ చట్టము. नर हत्या करने वालों के लिए है वो जो है వ్యభిచారుల कानून కొరకు ఆ व्यवस्था। చట్టము. जो व्यभिचार करने वालों के लिए वो कानून व्यवस्था है। తర్వాత హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత పురుష సాంగత్యం అంటే పురుషులు పెళ్లి చేసుకుంటారు, స్త్రీలు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ కొరకు ఆ చట్టము. వాళ్ళ పాపులు అంటున్నాడు. एक पुरुष दूसरे पुरुष से शादी करना, एक स्त्री दूसरे स्त्री से शादी करना, ये सब जो है पापी कहलाएंगे, इनके लिए है वो कानून व्यवस्था। సరి అయిన బోధ లేని వారి కొరకు ఆ చట్టం అంటున్నాడు. जो सही उपदेश में नहीं है उनके लिए है वो कानून व्यवस्था। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। మనం ఆ లిస్ట్ లో ఉన్నామా? లేము. क्या हम उस सूची में है या हम नहीं है? ఒకప్పుడు ఉండే, एक समय हम थे, ఇప్పుడు లేము ఆ లిస్ట్ లో మనము. लेकिन अब हम उस जो है सूची के अनुसार नहीं है। పాపుల లిస్ట్ లో లేము उन మనము. पापियों की गिनती में हम ఎందుకంటే नहीं है। యేసు రక్తం నిన్ను కడిగింది, यीशु के लहू ने तुम्हें धोया है, నిన్ను పవిత్రంగా చేసింది. तुम्हें पवित्र किया है। వాడి పాత నిబంధన చట్టము తెలుసు, నిబంధన తెలుసు అని అనేవారికి అసలు తెలియదు ఈ సంగతి. ఈ చట్టము, పాత నిబంధన చట్టము నీతిమంతుల మీద నడవదు అంటున్నాడు. जो पुराने नियम को जानते, उसकी कानून व्यवस्था को जानते, वे लोग ये नहीं जानते कि ये जो पुराना नियम की जो कानून व्यवस्था है वो धर्मियों पर किसी काम की नहीं है कहकर। हालेलुया, Hallelujah. हालेलुया। ఎందుకంటే according to the glorious gospel of the blessed God which was committed to my trust. Hallelujah. 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 ఎందుకంటే किस लिए? ఆ చట్టం నా మీద ఎందుకు నడవదంటే वो कानून व्यवस्था वो मुझ पर क्यों नहीं चलता అది है? దేవుని ఆశీర్వాదము. ये उस जो खुदा का आशीर्वाद దేవుని है, యొక్క మహిమగల సువార్త నాకు అందింది అంటున్నాడు. खुदा का महिमामय सुसमाचार जो मुझ तक पहुंचा है। హల్లెలూయా. Hallelujah. యేసు వార్త. जो है कौन सा समाचार? హల్లెలూయా. Hallelujah.
हालेलुया యేసు వార్త कौन सा सुसमाचार హల్లెలూయా हालेलुया మంచి వార్త जो है अच्छी जो है शुभ सुसमाचार वार्ता। जो है शुभ समाचार యేసు రక్తం నీ పాపాలు కడుగుతుందనే వార్త कि यीशु का लहू तुम्हारे पापों को धोता है ये समाचार దేవుని బిడ్డ నీవైతవు యేసు రక్తంలో అనే సువార్త यीशु के लहू में तुम उस खुदा की संतान बनोगे कहने वाला ये शुभ నీ समाचार పాపం కడగబడుతుంది యేసు రక్తం అనే సువార్త तुम्हारे पाप यीशु के लहू में धो दिए जाएंगे कहने वाला ये అది सुसमाचार నాకు అందబడ్డది वो मुझको पहुंचाया गया ఓ है ఆశీర్వదించి పొందిన దినం जब मैं जिस दिन उद्धार पाया वो उस నీవు दिन రక్షణ పొందిన దినం जिस दिन तुमने उद्धार पाया वो दिन చెప్పనసఖ్యమైన ఆనందం बयान ना कर सके ऐसा నాకు आनंद దేవుడు దొరికిండు मुझको वो खुदा मिला నాకు है రక్షకుడు దొరికిండు मुझको उद्धार करता నా मिला है పాపాన్ని తీసేసిండు मेरे पापों को निकाल दिया ఆ है సంతోషము वो आनंद హల్లెలూయా హల్లెలూయా మహిమగల సువార్త అందినందుకు महिमा से भरा हुआ वो सुसमाचार जो मुझको मिला है థాంక్స్ చెప్తున్నాను इसलिए मैं उस प्रभु को धन्यवाद कहता हूँ హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया అందుకే ఆ దేవునికి ఏం చెప్తున్నాం మనము इसलिए हम उस प्रभु से क्या कहते ఈ हैं సువార్త అందకపోతే अगर ये सुसमाचार हमें नहीं मिलता तो లోకస్తుల్లాగా లోకంలో ఉండి నశించి నరకానికి పోతుంటిమి दुनिया के लोगों की तरह हम भी दुनिया में रहकर नाश होकर जो सीधे नरक ही जाते थे అని దేవునికి థాంక్స్ लेकिन प्रभु को धन्यवाद హల్లెలూయా हालेलुया రాసున్నాడు థాంక్ జీసస్ క్రైస్ట్ హల్లెలూయా मैं यीशु मसीह को धन्यवाद देता అవర్ हूँ లార్డ్ హల్లెలూయా हालेलुया నా ప్రభు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు వందనాలు చెల్లిస్తున్నా हमारे प्रभु यीशु मसीह को मैं धन्यवाद देता हूँ హల్లెలూయా हालेलुया అందరం కలిసి యేసుక్రీస్తుకు వందనాలు చెల్లిస్తామా इसलिए हम सब मिलकर उस प्रभु यीशु मसीह को धन्यवाद देंगे హల్లెలూయా हालेलुया హల్లెలూయా కాదు వందనం हम धन्यवाद देंगे प्रभु को। దండం ప్రభువా దండం जो है हम आपके हाथे हाथ जोड़ते हैं వందనం प्रभु ప్రభువా వందనం आपको धन्यवाद करते हैं प्रभु हाथ जोड़कर థాంక్ యూ జీసస్ थैंक यू जीसस धन्यवाद यीशु థాంక్ యూ జీసస్ धन्यवाद यीशु థాంక్ యూ జీసస్ धन्यवाद यीशु నీ మహిమగల సువార్త కొరకు థాంక్ యూ జీసస్ आपके महिमा से भरे हुए सुसमाचार के लिए आपको धन्यवाद यीशु హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया నా జీవితం నీ జీవితం మారిపోయింది मेरा जीवन और तुम्हारा जीवन बदल गया ఆయనకు థాంక్స్ చెప్తున్నాం इसलिए हम उनको धन्यवाद करते हैं హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया గొప్ప రక్షణ इतना महान उद्धार హల్లెలూయా హల్లెలూయా. ఈ గొప్ప రక్షణ यह महान उद्धार మనం పొందినాం हमने पाया है హల్లెలూయా हालेलुया ఈ సంతోషం यह आनंद హల్లెలూయా हालेलुया పొందని వారికి కలుగును గాక जिन लोगों ने नहीं पाया वे लोग भी इस उद्धार को पाए హల్లెలూయా हालेलुया ఈ సంతోషము నీకు కావాలేనా ఈ సంతోషము నీకు కావాలేనా ఈ సంతోషము నీకు కావాలనా చెప్పనా అనాసక్యమైన హల్లెలూయా సంతోషం హల్లెలూయా చెప్పన అసఖ్యమైన సంతోషం बयान ना कर सके इतना आनंद ఈ రక్షణ ఆనందం ये उद्धार का आनंद హల్లెలూయా హల్లెలూయా. కదండి, ఆ యేసుక్రీస్తు నాకు ఇచ్చిండు उस यीशु मसीह ने मुझको दिया है హల్లెలూయా for हालेलुया that he counted of me faithful హల్లెలూయా హల్లెలూయా. అంతేకాకుండా యేసుకు నమ్మకమైంది నువ్వు నమ్మకస్తుడవని क्योंकि जो यीशु मसीह को ये भरोसा आया कि तुम कितने ही विश्वास योग्य हो कहकर హల్లెలూయా हालेलुया యేసు ప్రభుకు అర్థమైంది నీవు నమ్మకస్తుడవని यीशु मसीह को यह समझ आया कि तुम कितने ही भरोसेमंद हो वफादार हो హల్లెలూయా हालेलुया నువ్వు యేసు ప్రభు సేవ చేయగలవని యేసుక్రీస్తుకు నమ్మకమైంది तो तुम यीशु की सेवा कर सकते हो ये भरोसा जो प्रभु को तुम पर आया है హల్లెలూయా हालेलुया అందుకే ఈ మినిస్ట్రీలో ఈ సేవలో నిన్ను పెట్టిండు इसलिए प्रभु ने तुमको इस सेवा में रखा है పౌలు అంటాడు నన్ను పెట్టిండు ఈ సేవలో पौलुस कहता है कि मुझको प्रभु ने रखा है యేసు ప్రభు పెట్టిండు यीशु मसीह ने मुझको रखा है ఆయనకు వందనాలు उसको धन्यवाद उनको వందనం యేసయ్యా वंदनम येसया वंदनम येसया ఆయన ఈ రక్షణ ఇచ్చినందుకు वंदनम येसया యేసయ్యా ఐ థాంక్ యూ లార్డ్ वंदनम येसया వందనం వందనం वंदनम ఈ येसया రక్షణ ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా वंदनम ఈ येसया సువార్త నాకు అందజేసిన వందనాలు वंदनम येसया ఈ రక్షణ ఆనందం ఇచ్చిన వందనం యేసయ్యా ఈ రక్షణ ఇచ్చినందుకు वंदनम ఈ येसया రక్షణ ఇచ్చినందుకు ఓ నీకు वंदनम వందనాలు येसया ఈ సేవలో నన్ను నిలబెట్టినందుకు वंदनम येसया వందనం చెల్లిస్తాం హల్లెలూయా वंदनम येसया పౌలు అంటున్నాడు యేసుక్రీస్తు నీకు వందనాలు చెల్లిస్తున్నా ఈ రక్షణ భాగ్యం ఈ సేవా భాగ్యం ఇచ్చినందుకు నీవు చేసిన యేసయ్యా హల్లెలూయా ఈ గొప్ప భాగ్యం ఈ గొప్ప భాగ్యం ఓ వందనాలు యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీకే వందనం నాయనా ఓ దేవా నీకు వందనం
వందనం ఈ యేసయ్యా. రక్షణ కొరకు, ఈ సేవ కొరకు, వందనం ఈ యేసయ్యా. రక్షణ కొరకు, ఈ సేవ కొరకు, వందనం ఈ యేసయ్యా. సేవ పరిశుభ్రంగా నిలబెట్టినావు. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు నేను, एक समय में मैं, పౌలు అంటున్నాడు, पौलुस ये कहता है, ఒకప్పుడు నేను పాపిని, एक समय में मैं पापी నేను था, ఘోరమైన పాపిని, मैं बहुत ही घोर पापी था, పాపుల్లో పెద్ద పాపిని. सारे पापियों में से बड़ा पापी था, ఎందుకంటే యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళని కొట్టినా చంపినా అంటున్నాడు. क्योंकि यीशु को मानने वाले लोगों को मैंने मारा हूँ, पीटा हूँ, उनकी हत्या किया हूँ. मैं बहुत ही घोर पापी నేను हूँ, నరక పాత్రుణ్ణి, मैं नरक जाने वाला ही हूँ, పాపుల్లో పెద్ద పాపిని. सारे पापियों में से सबसे बड़ा पापी. కానీ దేవుని కృప लेकिन ये उस प्रभु का अनुग्रह है, ఆ సువార్త అందింది నాకు. वो सुसमाचार मुझ तक पहुंचा है. యేసు రక్తంలో పాప క్షమాపణ, यीशु के लहू में पाप की माफी హల్లెలూయా, हालेलुया, రక్షణ పొందిన और उद्धार पाया ఈ हूँ. సేవలో ఆయన నిలబెట్టిండు. इस सेवा के लिए उन्होंने मुझको खड़ा किया है, అందుకే ఆయనకు వందనాలు. इसलिए उनको मैं धन्यवाद करता हूँ. హల్లెలూయా. हालेलुया. నేను ఘోరమైన పాపిని, मैं घोर पापी था, ఆయన కృప. लेकिन ये उनका अनुग्रह है. Hallelujah. Hallelujah. And 14th verse under the grace of our वचन. Lord was exceeding abundant with faith and love which is in Jesus Christ. Hallelujah. हालेलुया. అన్నాడు. కానీ దేవుని కృప कहते हैं कि ये खुदा का अनुग्रह నా है మీద అత్యధికంగా ఉన్నది. जो मुझ पर अत्यधिक है. హల్లెలూయా. Hallelujah. దేవుని కృప ఇది చూడండి, గ్రేస్, ఇది గ్రేస్ చూడండి, ఎగ్జామ్స్ లో గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీళ్ళు ఫెయిల్ అవుతా ఉంటే ఒక 5 మార్క్స్ యాడ్ చేస్తుంది, గ్రేస్ మార్క్స్ అంటారు. जब बच्चे परीक्षा लिखते हैं, जब वो फेल होने लगते जो है, तब गवर्नमेंट क्या करती है, एक 5 मार्क्स जो है ऐड करती है, उसे ग्रेस मार्क्स कहते हैं. ఏదో వీడు బాగా చదివినందుకు ఇస్తలేదు, ये बहुत अच्छा पढ़ता है, कहकर नहीं दिया गया उसको वो मार्क. అర్థమవుతుందా? समझ आ रहा है? లేకుంటే వీడు పైసలు ఇచ్చినందుకు ఇస్తలేదు, उसने पैसे दिया, कहकर जो उसको नहीं दे रहे वो मार्क्स, వాళ్ళ కృపతో ఇస్తున్నారు. वो उनके अनुग्रह के द्वारा, అది గ్రేస్, उसे ग्रेस कहते గ్రేస్ हैं, మార్క్స్. उसे ग्रेस मार्क्स कहते हैं. హల్లెలూయా. हालेलुया. అట్లనే మనం ఏదో చేసినందుకు ఏమో వ్యక్తులం, మనం బలాఢ్యులం, మెదడు గల వ్యక్తులం, ఆ వ్యక్తులం, ఈ వ్యక్తులం తురుంచి అంటే నడవదు. जे हमने बहुत ही जो बड़े काम किए, हम जो बहुत ही ताकतवर बलादुर है, या हम बहुत ही तुरुम खा तुरुम चाहिए कहकर नहीं. హల్లెలూయా. హల్లెలూయా. ఇది కేవలం దేవుని కృప, మనము యోగ్యులం కాము, దేవుని కృప ఈ లెవెల్లో దేవుడు నిలబెట్టిండు. हम किसी योग्य नहीं है, लेकिन ये केवल उस प्रभु का अनुग्रह है, खुदा ने हमें इस स्तर पर रखा है, అందుకే ఆయనకు వందనం. इसलिए हम उनको धन्यवाद देते हैं हाथ जोड़कर. Hallelujah. हालेलुया. Hallelujah. हालेलुया. How about for this cause I have obtained mercy that in me. ఆ కృప కూడా అత్యధికంగా ఉందంట. और वो अनुग्रह जो है अत्यधिक है. హల్లెలూయా. हालेलुया. ఆ ప్రేమ అత్యధికంగా वो ఉందంట. प्रेम जो है वो अत्यधिक है. అంటే దేవుడు చెడ్డోళ్ళ మీద కూడా ప్రేమ ఉన్నది దేవుంది. माने जो है बुरे लोगों पर भी जो है पर खुदा का प्रेम है. హల్లెలూయా. హల్లెలూయా. లోకంలో దుష్టుల మీద కూడా దేవుని ప్రేమ ఉంది, दुनिया के दुष्ट लोगों पर भी जो है खुदा का प्रेम है, దేవుని కృప ఉంది. खुदा का अनुग्रह है, లేకపోతే లోకం ఉండదు. नहीं तो दुनिया ही नहीं रहेगी. కానీ అత్యధికంగా ప్రేమ, అత్యధికంగా కృప నీ మీద ఉంది. लेकिन अत्यधिक प्रेम और अत्यधिक अनुग्रह जो है उस खुदा का तुम पर है. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. చూడండి, ఒకరికి 5 మంది పిల్లలు ఉన్నారు అనుకో, देखो एक घर में अगर 5 बच्चे हो तो ఆ తల్లిదండ్రులు ఎక్కువ ఎవరిని ప్రేమిస్తారు? माँ बाप सबसे ज्यादा किससे प्यार करते हैं? చిన్నోళ్ళది. जो सबसे పెద్ద छोटा మనిషి होता है. చెప్తున్నది. देखो वो बुजुर्ग औरत कह रही है. హల్లెలూయా. हालेलुया. చిన్నోళ్ళని ప్రేమిస్తాం. जो सबसे छोटे होते हैं उसको ज्यादा प्यार किया जाता है. ఒకవేళ ఆ ఇంట్లో ఎవరైనా హ్యాండిక్యాప్ చైల్డ్ ఉన్నారు అనుకో, अगर उस घर में कोई अपाहिज कोई बच्चा हो तो, అవిటితనం ఉన్నారు అనుకో, जो है अपाहिज कोई हो तो వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారు. उनको ज्यादा प्यार करते हैं. తక్కిన వాళ్ళ దగ్గర సురసుర అంటది जो दूसरों को सबको जो जलन होली दिखती है, కదండి. అంటే అదే ప్రేమ, అందరిని కూడా ప్రేమిస్తారు వాళ్ళు, वो सबसे तो प्यार కానీ करते हैं, అత్యధికంగా ప్రేమ ఒకరి మీద చూపెడతారు. लेकिन अत्यधिक जो है जरूरत से ज्यादा प्यार किसी एक पर అట్లనే दिखाते हैं. దేవుడు చెడ్డలందరిని కూడా ప్రేమిస్తున్నాడు. वैसा प्रभु जो बुरे लोगों से भी प्रेम करते లోకాలంతా हैं, ప్రేమిస్తున్నాడు. पूरी दुनिया से वो प्रेम అందుకే करते हैं. బైబిల్ రాస్తారు, for God so loved the world. क्योंकि प्रभु का वचन ये कहता है कि जो है खुदा ने इस दुनिया से इतना प्रेम किया है कि హల్లెలూయా. हालेलुया, అందరిని ప్రేమిస్తున్నాడు, वो सबसे प्रेम కానీ करते हैं, అత్యధికంగా ప్రేమ నీ మీద ఉన్నది. लेकिन अत्यधिक प्रेम जो है उनका वो तुम पर है. అత్యధికంగా కృప నీ మీద ఉన్నది. अत्यधिक जो है अनुग्रह जो है वो तुम पर है. థ్యాంక్స్. इसलिए हम उनको धन्यवाद करते हैं. వందనం యేసయ్యా, वंदनम येसया, वंदनम येसया, హల్లెలూయా. वंदनम येसया, We thank you, Lord. वंदनम We येसया, thank you, Jesus. वंदनम I thank you, येसया, Jesus. Oh, వందనం యేసయ్యా. वंदनम येसया, నీ కృప బట్టి వందనాలు, वंदनम ప్రేమ బట్టి येसया, వందనాలు. वंदनम येसया, యేసయ్యా. वंदनम येसया, యేసయ్యా. वंदनम येसया, वंदनम येसया. హల్లెలూయా.
హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. అందుకే ఆ దేవుడు నా లోపల దీర్ఘ శాంతం పెట్టిండు. इसलिए खुदा ने मुझ में जो है वो धीरज रखा है. ఎందుకు నాలో దీర్ఘ శాంతం పెట్టినంటే इसलिए उन्होंने मुझ में वो धीरज और संयम रखा నాలోనో है. దీర్ఘ బ్రదర్ అది ఇడిచిపెట్టేసాయి. ఓ బ్రదర్ హలో ఇడిచిపెట్టేది రైట్. ఇడిచిపెడితే పిల్లలు కూర్చుంటారు మొత్తం తీసిపడేది వాళ్ళకి అది చోటు ఇవ్వకుండా. రైట్ గుడ్. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. కదండి. హల్లెలూయా Hallelujah. కాబట్టి దేవుడు నాలో ఏం పెట్టిండంట? खुदा ने मुझ में क्या रखा है? పౌలు భక్తుడు నాలో దీర్ఘ శాంతం ఉన్నది. मुझ में संयम है. నాలోన దీర్ఘ శాంతం మీరందరూ చూసి మీరు నన్ను ఫాలో అవుదురు గాక నిత్య జీవం కొరకు. मुझ में मौजूद संयम को देखकर तुम सब मेरे पीछे हो लो ताकि तुम अनंत काल के जीवन को पाओ. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. సామానకు మంచి పేరు ఇచ్చారు బయటోళ్ళు. जो है बाहर के लोगों ने सामना को बहुत अच्छा नाम दिया है. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. ప్రజల్ని ఆకర్షిస్తాడని. कि वो प्रजा को आकर्षित करते हैं कहकर. Hallelujah. Hallelujah. హల్లెలూయా Hallelujah. కదండి. అది ఉన్నది నాకు. वो नाम है मुझको ఎందుకంటే ఆకర్షించే ప్రియుడు నాలో ఉన్నాడు. क्योंकि जो है आकर्षित करने वाला वो प्रिय मुझ में है. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. పుల్స్ పీపుల్ అంటారు. जो है वो जो है लोगों को अपनी ओर आकर्षित जो है करते हैं. Hallelujah. Hallelujah. ప్రజల్ని తీసుకుంటారు. जो है प्रजा को अपनी ओर आकर्षित Hallelujah. करते हैं. हालेलुया. పబ్లిక్ ఫాలోయింగ్ ఎక్కువ. जो है पब्लिक फॉलोइंग जो ज्यादा है. హల్లెలూయా Hallelujah. ఎందుకు పబ్లిక్ ఫాలోయింగ్ ఎక్కువ నాకు? जो किस लिए लोग मेरे पीछे जो है इतनी लोगों की भीड़ होती है? बोलिए. హల్లెలూయా हालेलुया. నాలో ఉన్న దీర్ఘ శాంతం చూసి నిత్య జీవం కొరకు పబ్లిక్ ఫాలోయింగ్. मेरे अंदर मौजूद उस धीरज और संयम को देखकर जो है अनंत काल के जीवन के लिए जो है लोगों की भीड़ जो मेरे पीछे हो लेती है. హల్లెలూయా हालेलुया. सामना के पीछे चलेंगे. सामना के पीछे चलेंगे. हालेलुया क्योंकि सामना यीशु के पीछे चले थे. हालेलुया. क्योंकि सामना यीशु के पीछे चलते हैं. హల్లెలూయా हालेलुया. హల్లెలూయా हालेलुया. హల్లెలూయా हालेलुया. హల్లెలూయా हालेलुया. నేను యేసు వెనక నేను ఎందుకు పోతున్నా? मैं यीशु के पीछे क्यों चल रहा हूँ? నిత్య జీవం. क्योंकि अनंत काल का जीवन. మీరు నా వెనక ఎందుకు వస్తున్నారు? तुम मेरे पीछे क्यों चल रहे हो? నిత్య జీవం. क्योंकि अनंत काल का जीवन पाना है तुम्हें. హల్లెలూయా हालेलुया. నాలో నిత్య జీవం కొరకు రాడా నా ద్వారా నా వెనక మీరు ఫాలో చేస్తున్నారు నిత్య జీవం కొరకు. ఎందుకంటే నాలో లాంగ్ సఫరింగ్ ఉంది. ये तुम मेरे पीछे किस लिए चल रहे हो? क्योंकि जो है मेरे अंदर वो जो संयम वो जो धीरज है इसलिए. హల్లెలూయా हालेलुया. దీర్ఘ శాంతం. जो है संयम है मुझ में. నాలో తొందరపాటు లేదు. जो मुझ में जो जल्दबाजी नहीं है ఏ విషయమైనా किसी भी विषय में. దీర్ఘ శాంతం ఉంటా. जो है संयम रखता हूँ मैं. హల్లెలూయా हालेलुया. ఓపికతో. जो बहुत ही जो सहन शक्ति के ఒకడు साथ. 1 కిలోమీటర్ రమ్మంటే 10 కిలోమీటర్ పోయిస్తా. अगर कोई मुझको 1 किलोमीटर आने का कहे तो मैं 10 किलोमीटर जाकर आता हूँ. నాకు నిద్ర లేకున్నా పోతూనే ఉంటా. चाहे मुझको नींद भी ना हो हुई हो लेकिन भी मैं जाता हूँ. ఎందుకు? किस लिए? దీర్ఘ శాంతం. जब वो संयम है मुझ में. విసుగు రావాలి కదా. चिढ़ आनी चाहिए ना. కొందరు అట్లా విసిగిస్తారు కూడా. हाँ थोड़े चिढ़ जाते हैं కానీ నేను విసుకను. लेकिन मैं नहीं चिढ़ता हूँ. హల్లెలూయా हालेलुया. హల్లెలూయా हालेलुया. అన్నిట్లో దీర్ఘ శాంతం ఉంటుంది. सब बात में संयम रखता हूँ. అంటే ఓపికతో ఎదురు చూస్తా. माने जो धीरज और जो सहन शक्ति के साथ इंतजार करता हूँ. హల్లెలూయా हालेलुया. నీ ప్రార్థనకు జవాబు క్షణంలో రాకపోయినా तुम्हारी प्रार्थना का जवाब एक क्षण में भी ना आए 10 సంవత్సరాలకు జవాబు వచ్చినా या चाहे 10 साल में उस प्रार्थना का जवाब आए దీర్ఘ శాంతంతో ఎదురు చూస్తావు. संयम के साथ जो है तुम उसका इंतजार करते हो. హల్లెలూయా हालेलुया. హల్లెలూయా हालेलुया. నాకు వెంటనే మిరకల్ కాకపోయినా ప్రేయర్ అయితే కొనసాగిస్తా ఉంటా. దీర్ఘ శాంతంతో ఒక రోజున చూస్తా మిరకల్. मेरे विषय में अगर क्षण भर में जो वो चमत्कार ना हो लेकिन जो प्रार्थना पूर्वक जो है संयम के साथ इंतजार करता हूँ किसी ना किसी दिन वो पूरा करता है प्रभु से. हालेलुया. అబ్రహాంకి దేవుడు సంతానం ఇస్తానాడు. अब्राहम से परमेश्वर ने कहा कि वो उसे संतान देगा. 75 ఇయర్స్ లో ఇచ్చిన మాట. जब जो अब्राहम की उम्र 75 साल थी तब जो है खुदा ने उससे वादा किया. ఆయనకు అప్పుడు 75 సంవత్సరాలు. तब उनकी उम्र 75 साल की थी. దేవుడు సంతానం ఇస్తారని చెప్తున్నాడు ఆయన. खुदा ये कहता है कि वो अब्राहम को संतान देगा. 75 అయిపోయింది. जो है 75 साल पूरे 80 సంవత్సరాలు అయింది. 80 साल पूरे हुए. 90 సంవత్సరాలు అవుతుంది. 90 साल भी होने को आ रहे వెయిట్ हैं చేస్తున్నాడు జవాబు కొరకు. लेकिन इंतजार कर रहा है वो जवाब के लिए. 100 ఇయర్స్ లో పుట్టాడు. जब 100 साल के हुए अब्राहम तब उनको वो बेटा पैदा हुआ. ఎన్నేళ్ల దీర్ఘ శాంతం? कितने सालों तक वे संयम बनाए रखे हैं? 25 ఇయర్స్. 25 सालों तक. ఆయన ప్రార్థనకు జవాబు వచ్చింది 25 ఏండ్లైంది.
उनकी प्रार्थना का जवाब आने में 25 साल लगे కానీ हैं, దీర్ఘశాంతంతో ఎదురు చూసిన ఆయన. लेकिन संयम के साथ वे इंतजार किए हैं. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. అదే దీర్ఘశాంతం నేను ఫాలో అవుతున్నా. वही संयम का पालन मैं करता हूँ. హల్లెలూయా హల్లెలూయా. అందుకొరకు మీరందరూ నా ఫాలోవర్స్ అయ్యారు. इसलिए तुम मेरे पीछे चलते हो. హల్లెలూయా హల్లెలూయా. దేని కొరకు? నిత్య किसके लिए? जीवन. अनंत काल के जीवन के लिए. హల్లెలూయా హల్లెలూయా. నిత్య జీవం కొరకు. अनंत काल के जीवन 17వ के వచనం అంటున్నాడు, लिए. 17वें वचन में ये लिखा है, ద కింగ్ ఇటర్నల్ immortal invisible the only wise God be honor and glory forever and ever. hallelujah హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పౌలు భక్తుడు అంటున్నాడు, पौलुस भक्ति कहते हैं, హల్లెలూయా హల్లెలూయా. ఆ నిత్యుడగు రాజు ద ఇటర్నల్ కింగ్. वो सनातन का राजा, హల్లెలూయా హల్లెలూయా. ద ఇమ్మోర్టల్. హల్లెలూయా అవినాశీ है वो. అక్షయుడు. वो अविनाशी है, ఇన్విజిబుల్ గాడ్. अदृश्य खुदा, అదృశ్యమైన దేవుడు. अदृश्य खुदा ద ఓన్లీ వైస్ గాడ్. जो है वह अकेला ही ज्ञानी खुदा है. హల్లెలూయా హల్లెలూయా. జ్ఞానానికి మూలమైన దేవుడైన ज्ञान का मूल है वो खुदा. ఆయనకే మహిమ ఘనత చెందును గాక. उन्हीं को ही सारी महिमा और सारा आदर मिले. హల్లెలూయా हालेलुया. నిత్యుడగు రాజు. जो है सनातन का राजा, ఎవరి अनंत काल రాజు? का राजा. कौन है वो? ఎవరి రాజు? कौन है ये राजा? ఈ నిత్యుడగు రాజు ఎవరు? ये अनंत काल का राजा, सनातन का హల్లెలూయా राजा. ఇటర్నల్ కింగ్ ఎవరు? जो वो अनंत काल सनातन का राजा. హల్లెలూయా हालेलुया. హల్లెలూయా Hallelujah. he is the king eternally. Jesus is king. Jesus is king King eternally. eternally. Jesus is king eternally. Jesus Jesus is king. Jesus is king. Jesus is king eternally. Sing Hallelujah to the Lord. Sing hallelujah to the Lord. Sing hallelujah. Sing hallelujah. Sing hallelujah to the Lord. Jesus Jesus is king eternally. Jesus is king eternally. Jesus is king. Jesus is king. Jesus is king eternally. Hallelujah. 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 Who is this eternal king? कौन है ये सनातन का राजा? ఎవరిన నిత్యుడగు రాజు? कौन है ये अनंत काल का राजा? Jesus. यीशु मसीह. Jesus. यीशु. Jesus. यीशु है वो. Jesus. यीशु है वो. Hallelujah. 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 He is the only wise God. वही है अकेला ज्ञानी खुदा. Hallelujah. 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 ఆయననే జ్ఞానానికి మూలమైన దేవుడు దేవుడు దేవుడు. समस्त ज्ञान का मूल्य है वो खुदा. Hallelujah. 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 ఆయన కుమారుడే. हाँ वो बेटा ही है. Hallelujah. Hallelujah. కానీ ఆ కుమారుడే నిత్యుడగు తండ్రి యెషయా గ్రంథం మాట్లాడుతున్నది. हाँ वो बेटा ही अनंत काल का रहने वालों का पिता है, क्या यशायाह भविष्यवक्ता कहते हैं. Hallelujah. 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 ఆయనే నిత్యుడగు రాజు. वही है अनंत काल का राजा. ఆయనే అక్షయుడు. वही है अविनाशी. ఆయనే అదృశ్యమైన దేవుడు. वही है अदृश्य खुदा. ఆయనే జ్ఞానానికి మూలమైన దేవుడు. वही समस्त ज्ञान का मूल्य है. ఆయనకే మహిమ. उन्हीं को ही सारी महिमा. ఆయనకే ఘనత. उन्हीं को ही सारा आदर. యుగ యుగములకు ఆయన్నే युगान युग वही है. మహిమ महिमा आ यीशु के. महिमा महिमा मन यीशु के. महिमा महिमा आ यीशु के. महिमा महिमा मन यीशु के. महिमा महिमा आ यीशु के. महिमा महिमा मन यीशु के. महिमा महिमा आ यीशु के. महिमा महिमा मन यीशु के. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకే. महिमा महिमा मन यीशु के. महिमा महिमा आ यीशु के. महिमा महिमा मन यीशु के. महिमा महिमा आ यीशु के. महिमा महिमा मन यीशु के. महिमा महिमा आ यीशु के. महिमा महिमा
రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే 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 నాకు రావాల్సిన స్తోత్రాలు యేసుకే మహిమా మహిమల వాటికి చెందని వారు చెప్పిన దేవుడు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా మహిమ ఎవరికి महिमा किसे మహిమ ఎవరికి सारी महिमा किसको दी जाए ఆ నిత్యుడగు రాజుకు वो जय सनातन के राजा के लिए హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया and the only wise God హల్లెలూయా समस्त ज्ञान का मूल है वो హల్లెలూయా खुदा జ్ఞానానికి మూలమైన దేవునికి समस्त ज्ञान का मूल जो है वो खुदा उसको ही सारी हालेलुया। महिमा हालेलुया 18వ వచనం రాస్తాడు 18वें वचन में लिखते हैं This charge I commit unto thee, son Timothy, according to the prophecies which went before on thee, that thou by them might use war a good warfare. Hallelujah. हालेलुया అంటాడు కాబట్టి ఓ తిమోతి कहते कि हे तिमोथियुस నీ మీదకి ప్రవచనాలు వచ్చినాయి तुम्हारे ऊपर तुम्हारे विषय में भविष्यवाणी आई ప్రవచనాలు నిన్ను బలపరిచినాయి और भविष्यवाणियों ने तुम्हें बलवंत बनाया వాక్యం है నిన్ను బలపరిచింది और वचन ने तुमको बलवंत बनाया है హల్లెలూయా हालेलुया దేని కొరకంటే किस चीज के लिए तुम्हें बलवंत बनाया है నిన్ను యుద్ధ రంగంలో పెట్టినము तुम्हें जंग के मैदान में रखा गया है హల్లెలూయా हालेलुया మంచి పోరాటం పోరాడు अच्छी लड़ाई को तुम लड़ो హల్లెలూయా हालेलुया हालेलुया తిమోతికి పౌలు చెప్పిండు उस जमाने में तिमोथियुस से पौलुस ने कहा సామాన్ నీకు చెప్తున్నాడు और आज सैमन तुमसे कहते हैं హల్లెలూయా हालेलुया సామాన్ ఒకరు సేవ చేస్తారా అందరు చేస్తారా यहाँ पर सैमन अकेले सेवा करते हैं आप सब सेवा करते हो అందరు సేవ చేస్తా ఉంటారు सब लोग सेवा करते हैं హల్లెలూయా हालेलुया నువ్వు రక్షణ పొందినావు जो तुमने उद्धार पाया దేవుడు है ఇచ్చిండు जो खुदा ने दिया है థాంక్స్ उनको धन्यवाद हम ఇప్పుడు करते నువ్వేం हैं చేయాలా अब तुम्हें क्या करना है రక్షించు तुम्हें उद्धार में लाना है జనాల్ని लोगों को। పాపంలోకి వెళ్ళి బయటికి లాగు लोगों को पाप से तुम बाहर निकालो జనాల్ని అగ్నిగుండం పోతున్నారు దాంట్లోకి వెళ్ళి బయటికి లాగు लोग जो अग्नि के कुएं में जा गिर रहे उन्हें उसमें से बाहर निकालो हालेलुया నీ ప్రార్థన ద్వారా వేల మంది రక్షణ పొందును గాక हमारी प्रार्थना के द्वारा हजारों लोग उद्धार पाए నీ నోటి మాట ద్వారా అనేకులు రక్షణ పొందును గాక हमारी मुंह से निकलनी बात के द्वारा अनेक लोग उद्धार पाए ఎక్కడ అడుగుపెట్టి ప్రార్థన చేస్తే అక్కడ జనాలు మారును గాక పాపరాజ్యం కూలును గాక దేవుని రాజ్యం కట్టబడును గాక जहाँ कहीं भी तुम कदम रखते हो प्रार्थना करते हो वहां पर लोग अच्छे होने पे वहां पर पाप का राज्य नाश होवे और जो खुदा का राज्य आए హల్లెలూయా हालेलुया ఇది జరగాలంటే నువ్వు సైతాన్తో పోరాడవలసిందే अगर ये काम होना है तो तुम्हें शैतान के साथ एक जंग लड़नी है హల్లెలూయా हालेलुया సామానాన్ని ఎక్కడ పెట్టిండు యుద్ధ మైదానంలో పెట్టిండు जय सामाना ने तुम्हें जंग के मैदान में माने युद्ध भूमि में रखा है तुमको హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया దేవునికి నీ మీద నమ్మకం ఉన్నది खुदा को तुम पर ये भरोसा నువ్వు है మంచి పోరాటం పోరాడతావని तुम एक अच्छी लड़ाई लड़ोगे ఎవరితో कहकर పోరాటము किसके साथ है वो लड़ाई మనుషులతో కాదు इंसानों से नहीं है మనుషుల వెనుక ఉన్న సైతాన్ శక్తితో పోరాడుతున్నాం इंसानों के पीछे मौजूद शैतानी शक्तियों के साथ है हमारा మధ్యాకాశంలో युद्ध భూమి మీద ఉన్న సైతాన్ శక్తితో పోరాడుతున్నాం मध्याकाश और इस धरती पर मौजूद शैतानी शक्तियों के साथ हम लड़ रहे हैं నాలుగు రకాల సైతాన్ శక్తితో పోరాడుతున్నాం 4 प्रकार की शैतानी शक्तियों के साथ हम लड़ रहे हैं ప్రధానులు అధిపతులు प्रधान अधिपति భూలోక నాదులు और इस दुनिया के जो है सुल्तान ఆకాశమండలం యొక్క దురాత్మల సమూహం और जो है आकाश के मंडल में मौजूद दुरात्माओं का समूह పోరాడుతున్నాం हम उन हाकिमों से लड़ रहे పోరాడుతున్నాం हैं उनसे हम लड़ रहे हैं పోరాడుతున్నాం उनसे हम लड़ रहे हैं పోరాడుతున్నాం उनसे हम लड़ रहे ఆ हैं సైతాన్ మీద సవాలు విసురుతున్నాం हम उस शैतान से सवाल करते हैं హల్లెలూయా हालेलुया హల్లెలూయా ఆ పాట నేర్చుకోండి సతానుకు సవాల్ చేసి సంతతి మేము క్రీస్తు యేసు సిలువ వీర సైనికులము సతానుకు సవాల్ చేసి సంతతి మేము క్రీస్తు యేసు సిలువ వీర సైనికులము సవాలే సాతానా సవాలే సాతానా సవాలే సాతానా సవాలే
క్రీస్తు నామములో, సర్వశక్తి గల క్రీస్తు రక్తములో, సతానుకు సవాల్ చేసే సంతతి మేము, హల్లెలూయా. క్రీస్తు యేసు సిలువ ఎవరి వీర సంతానము? సైనికులము. సతానుకు సవాల్ సైతానికి చేసే సవాల్ చేసే సంతతి మేము, సంతానము. క్రీస్తు యేసు సిలువ వీర సైనికులము. గొలియాతులెంతమంది ఎదురు వచ్చినా, సౌలు లాంటి వారు నన్ను తరుముచున్నను. గొలియాతులెంతమంది ఎదురు వచ్చినా, సౌలు లాంటి వారు నన్ను తరుముచున్నను. సవాల్ 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 నీకు సతానా, దావీదు సవాల్ నీకు సతానా. సవాల్ 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 నీకు సతానా, దావీదు సవాల్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొల్లియాతులు ఎంతమంది దావీదు మీదకి వచ్చినా, సౌలు రాజులు ఎంత తరిమినా సవాలేస్తున్నాం దావీదులాగా. जो है चाहे गोलियात जैसे लोग कितने भी और साउल के जैसे कितने भी ऊपर, लेकिन हम जो है दाऊद के जैसे उन पर सवाल करते हैं। హల్లెలూయా. హల్లెలూయా. సౌలు రాజులను డీల్ చేసే వ్యక్తులం మనం. जैसे साउल जैसे राजा के संग निपटने वाले लोग हैं हम। హల్లెలూయా. హల్లెలూయా. గొల్లియాతులను ఎదుర్కొనే వ్యక్తులం దావీదులాగా. जो है दाऊद जैसे गोलियात का सामना करता है, वैसे सामना करने वाले लोग हैं हम। హల్లెలూయా. हालेलूया। తర్వాత చరణము. సవాల్ 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 నీకు సతానా, దావీదు సవాల్ నీకు సతానా. ఆహా, సవాల్ 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 నీకు సతానా, సతానా దావీదు సవాల్ చేతు సతానా. రోషముతో క్రీస్తు శక్తిని రీపింతుము, సాతాను కాడి మేము విరుగగొట్టెదం. రోషముతో క్రీస్తు శక్తిని రీపింతుము, సాతాను కాడి మేము విరుగగొట్టెదం. సవాల్ 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 నీకు సతానా, ఏలియా సవాల్ నీకు సతానా. సవాల్ 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 నీకు సతానా, ఏలియా సవాల్ చేతు సతానా. సవాల్ 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 నీకు సతానా, ఏలియా సవాల్ నీకు సతానా. సవాల్ 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 నీకు సతానా, ఏలియా సవాల్ చేతు సతానా. సింహాల పోనుకైన బెదరము మేము, సిలువ ప్రేమ ప్రకటింప విరువము మేము. సింహాల పోనుకైన బెదరము మేము, సిలువ ప్రేమ ప్రకటింప విరువము మేము. సవాల్ 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 నీకు సతానా, దానియేలు సవాల్ నీకు సతానా. సవాల్ 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 నీకు సతానా, దానియేలు సవాల్ దానియేలు సతానా. ఓ సింహాలకు భయపడము, సవాల్ నీకు సతానా, సిలువ వేసిన భయపడము, సవాల్ 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 నీకు సతానా. సింహాల నోళ్లకు భయపడము. దానియేలు సవాల్ విసురుతున్నాం, ఏలియా సవాల్ విసురుతున్నాం, దావీదు సవాల్ విసురుతున్నాం. సవాల్ 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 నీకు సతానా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సైతాన్ల మీద సవాల్ విసురుతున్నాం. हम शैतान से ही सवाल करते हैं। హల్లెలూయా. హల్లెలూయా. దావీదు వలె సవాల్ విసురుతున్నాం. दाऊद के जैसे सवाल फेंकते हैं हम। హల్లెలూయా. హల్లెలూయా. గొలియాతులకు భయపడము మనం. गोलियात जैसों से हम नहीं डरने సౌలు वाले, రాజులకు భయపడం మేము. और राजा जैसों से हम नहीं डरने वाले। హల్లెలూయా, హల్లెలూయా. 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 ఏలియాలాగా సవాల్ ఇస్తున్నాం. एलिया के जैसे हम सवाल उठाते हैं। అహాబు రాజుకు భయపడం. अब राजा से हम नहीं डरेंगे। హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆ అగ్నిగుండంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వేసేది కదా, అగ్నికి భయపడం. जो है जिस प्रकार से शद्रक मेशक अबेदनगो को अग्नि के कुएं में डाला, वैसे हम भी जो अग्नि से नहीं डरे। హల్లెలూయా. हालेलुया। సింహాల బోన్లకు భయపడం. దానియేలులాగా సవాల్ విసురుతున్నాం. जो है, సైతానా. शेरों की गुफा से हम नहीं डरेंगे, दानिయేल के जैसे हम जो है सवाल करें। హల్లెలూయా, హల్లెలూయా. 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 కాబట్టి సామన్న మిమ్మల్ని ఆ యొక్క యుద్ధ రంగంలో పెడుతున్నాడు. सामना जो है तुमको उस जंग के मैदान में रखते हैं। హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు మంచి పోరాటం పోరాడు. तुम एक अच्छी लड़ाई लड़ो, సైతాన్ శక్తులను కూల్చు. शैतानी शक्तियों का नाश करो। నువ్వు మంచి సైనికురాలివి. एक अच्छी सैनिक हो నువ్వు तुम మంచి సైనికుడివి. तुम एक अच्छी सैनिक हो तुम। ప్రజలని కాపాడే సైనికుడు, సైనికురాలివి. प्रजा को की सुरक्षा करने वाले सही सैनिक हो तुम। ప్రజల్ని పాడు చేసే సైతాన్ శక్తులను నీవు నాశనం చేస్తున్నావు. प्रजा को बिगाड़ने वाली शैतानी शक्तियों को तुम नाश कर रहे हो। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। క్రిస్టియన్ లైఫ్ అంటే పీస్ఫుల్ లైఫ్ కాదు. एक मसीही जीवन जो शांति भरा जीवन नहीं है। హల్లెలూయా. हालेलुया। యుద్ధ రంగంలో మనం సైతాన్తో పోరాడుతున్నాం. जंग के मैदान में युद्ध की भूमि में हम खड़े हैं और शैतान से जंग लड़ रहे हैं। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। బలమైన యుద్ధమున్నది.
ये बहुत ही ताकतवर युद्ध है, సైతాన్తో యుద్ధం ఉన్నది, शैतान के साथ है ये युद्ध, కానీ వాటిని జయిస్తాను. लेकिन हम उन पर जीतेंगे. దానియేలు జయించిండు, दानिయేल ने जीता है, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు జయించిండు, शेड्रक मेशक अबेदनगो ने जीता ఏలియా है, జయించిండు, एलिया ने जीता है, దావీదు జయించిండు, दाऊद ने जीता है, నీవు జయిస్తావు. और तुम भी जीतोगे. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. You are a good warrior. तुम एक अच्छे वीर हो. హల్లెలూయా, హల్లెలూయా. 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 అని సామానకు నమ్మకం ఉన్నది, कहकर सामानों का ये भरोसा है तुम అని पे, దేవునికి నమ్మకం ఉన్నది. कहकर खुदा को तुम पर भरोसा అందుకే ఈ है. వార్ ఫీల్డ్ లో దేవుడు నిన్ను పెట్టాడు, इसलिए इस जंग के मैदान में खुदा ने तुमको रखा है, సామాన పెట్టండి. सामना ने तुम्हें रखा है. నువ్వు చేస్తావు, तुम ये कर सकते हो, యుద్ధం చేస్తావు, तुम ये जंग लड़ सकते ఎవరితో? हो. किसके साथ? మనుషులతో కాదు, इंसानों के साथ नहीं, సైతాన్ శక్తులతో. शैतानी शक्तियों के అందుకే साथ. విసురుతున్నాం సవాల్ 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 సవాల్. जी. సతానా ఏలు సవాల్ నీకు సతానా, సవాల్ 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 నీకు సతానా, దానియేలు సవాల్ నీకు సతానా, సవాల్ 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 నీకు సతానా. దానియేలు సవాల్ నీకు సతానా, సవాల్ 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 నీకు సతానా. దావీదు సవాల్ నీకు సతానా, సవాల్ 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 నీకు సతానా, దావీదు దావీదు సవాల్ నీకు సతానా, సవాల్ 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 నీకు సతానా, ఏలియా ఏలియా సవాల్ నీకు సతానా, సవాల్ 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 నీకు సతానా, ఏలియా ఏలియా సవాల్ నీకు సతానా, సవాల్ 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 నీకు సతానా, ప్రేయర్ పవర్ సవాల్. పవర్ సవాల్ నీకు సతానా, సవాల్ 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 నీకు సతానా, ప్రేయర్ పవర్. ప్రేయర్ పవర్ సవాల్ నీకు సతానా, హల్లెలూయా. రక్కబబబబబర శిఖందర శరీరజనా. ప్రేయర్ పవర్ సవాల్ మధ్యాకాశంలో సైతాలు కూలిపోతున్నాయి, సవాల్ సవాల్ నీకు మధ్యాకాశంలో సైతాలు కూలిపోతున్నాయి, ప్రేయర్ పవర్ సవాల్ నీకు భూమి మీద ప్రతి ప్రాంతంలో సైతాలు కూలిపోతున్నాయి, సవాల్ నీకు సతానా, సైతాలు కూలిపోతున్నాయి, సవాల్ నీకు సైతాలు కూలిపోతున్నాయి, సవాల్ 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 సైతాన్లు కూలిపోతున్నాయి, సైతాన్ శక్తులు కూలిపోతున్నాయి. ప్రేయర్ పవర్ సవాలిస్తున్నది, ప్రేయర్ పవర్ సవాలిస్తున్నది, ప్రేయర్ పవర్ సవాలిస్తున్నది. తీర్మానం చేసుకో, నేను సైతాన్ని కొలుస్తా, నేను సైతాన్ని కొలుస్తా, నేను సైతాన్ని కొలుస్తా. హల్లెలూయా, 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 हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. రెడీగా ఉన్నారా? तैयार हो तुम ఎవరితో పోరాడడానికి? किससे लड़ने के लिए? సైతాన్తో పోరాడడానికి. शैतान से लड़ने के लिए. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. కానీ ఇక్కడ రాస్తున్నాడు लिखते हैं यहाँ वचन में कि 19వ వచనం నుంచి 19वें वचन में लिखा కొందరు है, ఈ విశ్వాసంలోకి వెళ్ళి జారిపోయారంట. थोड़े लोग इस विश्वास से वे जो है फिसल गए हैं, అప్పుడు బోధలు విని. गलत उपदेशों को सुनकर. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. సైతాన్తో యుద్ధం చేయడానికి మిమ్మల్ని ముందు నెట్టాలనా లేకుంటే కుక్కని జో జో కొట్టినట్టు కొట్టాలనా? जो है शैतान के संग युद्ध करने के लिए तुम्हें हमको जो है तुम्हें आगे जो है और जो है ढकेलना है, नहीं तो जो है कुत्ते को जैसे बातें से जो जो कराना है, सिलाना కుక్కని है. దూకుండా కూర్చోవాలా? जो है शैतान को जो है सहलाते हुए जो है बैठते जैसे कुत्ते రారాక को. మనుషులు ఏంటారంటే వాళ్ళ ఎంటికలు దూతలేరు కానీ కుక్కని దూతున్నారు. जो है लोग अपने बाल नहीं सवारते, लेकिन जो कुत्ते के जो बाल है जो उसे सवारते हैं. సైతాన్తో యుద్ధం చేయడానికి నేను ముందు నెట్టాలనా లేకపోతే దూవాలనా? जो है तुम्हें जो है शैतान के संग युद्ध करने के लिए हमें जो है तुमको आगे जो ढकेलना है, नहीं तो तुम्हें जो है सहलाते हुए सवारते हुए हमको बैठना है. కొన్ని తప్పుడు బోధలు విని थोड़े गलत उपदेशों को सुनकर పౌలే అంటున్నాడు, पौलुस ये कहते हैं, హైమానియస్ అనే వ్యక్తి, जो हिमानियस नामक व्यक्ति అలెగ్జాండర్ అనే వ్యక్తి और सिकंदर नामक ఈ व्यक्ति విశ్వాసంలోకి వెళ్ళి జారిపోయారంట. वो इस विश्वास से फिसल चुके हैं. అట్లా కొందరు జారిపోయేటోళ్ళు ఉంటారు, वैसे थोड़े फिसल गए हुए लोग रहते हैं కొందరు జారిపోయారు కూడా. और थोड़े फिसल भी गए हैं. వాళ్ళకి నేనేం కీడు చేయలే. मैं उनको नहीं डांटता हूँ, అరే సేవ చేయండి రా, मैं कहता हूँ कि सेवा करो, ముందు పో, आगे बढ़ो, సైతాన్ని కూల్చు शैतान से लड़ो. అని ముందు బలపరిచి పంపించిన వ్యక్తిని నేను. उनको मैंने जो है बलवंत बनाकर आगे बढ़ाया हूँ, వాళ్ళకి ఏదో వేరేల బోధ అయిని और वो लोग किसी और के मुंह से निकलने वाले उपदेश सुनकर జారుకుంటారు. वो जो यहाँ से फिसल जाते हैं. పౌలు దగ్గరికి వెళ్ళి కూడా జారుకోరంట. और उसके पास भी ऐसे लोग हैं जो विश्वास से फिसल गए हैं उस उपदेश से. అర్థమవుతుందా? समझ आ रहा है? ఇక జారిపోయినాక फिसल जाने के बाद వేరే బోధలు కుక్కను దువ్వినట్టుంటాయి. और जो दूसरे जो उपदेश होते हैं, जिस प्रकार से कुत्ते को सहलाते हैं ना, वैसे होते हैं वो उपदेश. సామాన్య దగ్గరకు వస్తే सामन्ना के पास आने पर అందరికి తెలుసు सब ये जानते हैं कि శనగల్ని నమ్మలా కొట్టిస్తాడు. శనగలు चने
శనగల్ని నమిలిస్తాడు. वो चने चबाते हैं, కిలో శనగలు నమలాల, जो 1 किलो चने चबाना है, ఇన్ని శనగలు నమలాల. जो इतने ढेर जो चने चबाना, వాడే ఫిట్ అవుతాడు ఇక్కడ. ऐसा जो कर पाता है वही यहाँ पर फिट होता है. అర్థమైందా? समझ आ रहा है? శనగలు అంటే ఈ శనగలు కావు, जो है चने माने ये चने नहीं, ఇనుప శనగలు. लोहे के चने. అందరికి తెలుసు నా కథ. सब लोग मेरे बारे में जानते हैं ये. మరి సైతాన్తో మరి యుద్ధంలో గెలవాలంటే ఏడు స్ట్రాంగ్ ఉండాలిగా. जो शैतान के संग युद्ध करना है तो इससे तो मजबूत बनना है ना. ఏం ఏం తినిపిస్తాడు? जो क्या चबाते हैं सामन्ना या लोगों సామాన్య से, ఇనుప శనగలు తినిపిస్తాడు. जो है लोहे के चने जो है चबाते అవి हैं, నమలాలా, తినాలా, అరిగించుకోవాలా, శక్తి పొందుకోవాలా. जो है उसे जो है चबाना है, उसे गड़कना है, उसे जो है हजम करना है और ताकत पानी है. పౌలు అట్లనే చేసిండు. हाँ, पौलुस ने भी वही किया. సామాన్య పౌలు శిష్యుడే, అందుకే అట్లనే जो చేస్తాడు. है सामर जो पौलुस के शिष्य इसलिए वो भी वैसे ही కానీ करते हैं. కొందరికి ఇది నచ్చక लेकिन थोड़ों को ये पसंद नहीं आता है. స్వీట్ బోధలు ఉంటాయి కదా, जो मीठे मीठे जो है उपदेश होते ఆ हैं ना, బోధలకు జారుకుంటారు. उस उपदेशों की ओर फिसलते हैं. డబ్బు కొరకో లేకుంటే పేరు ఘనత కొరకో హోదా కొరకో జారుకుంటారు. पैसे के लिए या जो नाम के लिए या बढ़ाई के लिए, किस बात के लिए भी हो, అట్లా జారుకోరంట కొందరు. ऐसे थोड़े जो फिसल जाते हैं. వాళ్ళ పేర్లు కూడా చెప్తే నేనైతే ఇంతవరకు ఎవరి పేర్లు చెప్పలే కానీ కొందరు పేర్లు ఇక్కడ పౌలు భక్తులు చెప్తున్నాడు. హైమానస్ అనే వ్యక్తి, అలెగ్జాండర్ అనే వ్యక్తి జారుకున్నారు, వాళ్ళని సైతాన్ కప్ప చెప్తున్నా అంటున్నాడు. मैं तो किसी का नाम नहीं लेता हूँ, लेकिन यहाँ पर पौलुस लिखते हैं उनका नाम हेमेनियस और सिकंदर, लेकिन पौलुस ये कहते हैं कि उनको मैं शैतान के हाथों में सौंपता हूँ. ఒక భక్తుని నోటికెళ్ళి మాట వస్తే జరుగుతుంది. जो है जब एक भक्त के मुंह से बात निकलती है, प्रभु के दास के मुंह से बात निकलती है, तो अब जरूर పౌలు होता దగ్గరికి है. వెళ్ళి ఇంత మంచి బోధలకెళ్ళి జారుకుర్రంటే పౌలు ఏం చేస్తున్నాడు వాళ్ళని? जो है पौलुस के पास इतने अच्छे उपदेश में से जो है वे लोग फिसल जा रहे हैं, तो पौलुस उनका क्या करते हैं? సైతాన్ కప్ప చెప్తున్నా. जो है कहते हैं पौलुस कि मैं उनको जो है शैतान के हाथों में सौंपता ఏ हूँ. సైతాన్తో వీడు కొట్లాడిండు, जिस शैतान के साथ तुम एक समय लड़े हो, పోయి పౌల్ని విడిచిపెట్టి ఎవరి సంకలో దూరిండాడు? अब वो पौलुस के छोड़कर किसकी बगल में जा बैठे हैं? సైతాన్ సంకలో దూరిండాడు. और शैतान के ही जो है बगल में जा बैठे వానికి हैं. తెలియదు वो नहीं जानते అది సైతాన్ అని. कि ये शैतान है कहकर. ఆదమ వాళ్ళ దగ్గరికి వాక్యం ఎత్తుకుని వచ్చాడు సైతాన్, शैतान जो है आदम हवा के पास वचन लेकर ही आया है పడేసిండు. और उन्हें गिरा दिया. అట్లనే వాక్యం ఎత్తుకొని యేసు దగ్గరికి వచ్చినాడు, उसके उसी तरह से शैतान वचन लेकर ही जो यीशु मसीह के पास आया, యేసు పడేయాలని. यीशु मसीह को गिरा देने के लिए. యేసు పడలే. लेकिन यीशु मसीह नहीं गिरे हैं. వాక్యం ఎత్తుకొని యేసు దగ్గరికి వస్తే जब वो वचन लेकर ही यीशु के पास आया, तो ఎందుకు యేసు పడలేదంటే क्यों नहीं गिरे यीशु मसीह? యేసు ప్రభువే ఆ వాక్కు అయి ఉన్నాడు. क्योंकि यीशु मसीह ही वो वचन है. అందుకే సైతాన్ వాక్యం తీసుకొని వాడే పడ్డాడు. इसे शैतान जो वचन लेकर आए वो खुद ही गिर गया. అర్థమవుతుందా? समझ आ रहा है? అంటే ఆదమను పడిచిన సైతాను నిన్ను పడేయడానికి వెనకకు పోడాడు. जो है जिसने आदम हवा को गिराए, वो शैतान तुम्हें गिराने के लिए पीछे नहीं हटेगा. నేను పడేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. हाँ, तुम्हें गिराने की कोशिश करता रहेगा वो. సైతాన్ సంకలో పోతావా ఏంటి? क्या तुम शैतान की बगल में जा बैठोगे? లేకుంటే సైతాన్తో యుద్ధం చేస్తావా? नहीं तो शैतान के साथ तुम युद्ध करोगे. యుద్ధం చేయి, युद्ध करो, వాని కూల్చు, उसे नाश करो, వాని నాశనం చేయి. उसका नाश कर दो, వాని చేతికి ప్రజల్ని బయటికి లాగు. उसके हाथ से लोगों को बाहर निकालो. ప్రజలు పాపం నుంచి బయటికి వస్తారు प्रजा जो पाप से बाहर आती है, నీ ద్వారా, तुम्हारे द्वारा, నీ ద్వారా, तुम्हारे द्वारा, నీ ద్వారా. तुम्हारे द्वारा. ఒక ఫుల్ గట్స్ ధైర్యం ఉంది. जो है तुम में पूरा ये दम है. సైతాన్ని కిందమే చేస్తాను. जो है शैतान जो उसकी हालत ऊपर नीचे हो रही है. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. వాడు పారిపోవాలి నేను చూసి. और वो तुम्हें देखकर वो भाग जाना ही है. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. సైతాన్ का सामना करो भागेगा. शैतान का सामना करो भागेगा. शैतान का सामना करो भागेगा. वो तो पहले से हारा हुआ, वो तो पहले से हारा हुआ. హల్లెలూయా. సైతాన్ का सामना करो, लात मारो. शैतान को लात मारो. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. దేవుడి ఈ వాక్యాన్ని దీవించును గాక. प्रभु इस वचन का आशीष दे. స్తోత్రం ప్రభువా, వాక్యాన్ని ముద్రించి కార్యం చేయమని ఇస్తున్నాం. తండ్రి మరణాత యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే చేయం, ప్రభేస్ నామకే చేయం, ప్రభేస్ రథం సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి మీ కార్యం నిరంతరం చేయం 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 తండ్రి. యేసుక్రీస్తు కృపా సమాధానం తన యొక్క పరిశుద్ధాత్మ మీ అందరితో గాక.